తదుపరి పూజ కార్యక్రమము నిర్వహించాలి. అధ్యక్షుల వారు అతిథుల ద్వారా పూజ కార్యక్రమం చేయించాల్సి కూర్చున్నాం. రోడాగ్రణీమహే గారం విఘ్నాయ గారం విఘ్నపతహే దేవీ సుస్థిరస్వరః సుస్థిరవా ఓ దంచికార్ విజయం జన్మ వెయ్యపడిగ జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పూర్తి వందే మాతరం గీతాలాపన అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడాల్సిందే కోరుతున్నాం. Happy
భారత్ మాతాకి గంటల మల్లేష్ గారు, వారు మాజీ సర్పంచ్, ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు చేస్తారు. అదే రకంగా భజన బృందంలో వారు హార్మోనియము, పాటలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వారు ఈ ఉత్సవ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. వారికి ఎడమ వైపున ఉన్నవారు శ్రీ కాచం రమేష్ గారు, వారు రాష్ట్ర కార్యవాహ ఆర్ఎస్ఎస్. వారు 13 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా చేశారు. జిల్లా ప్రచారకు, విభాగ ప్రచారం చేశారు. ఆ తర్వాత గృహస్థుగా మారిన తర్వాత ప్రాంత వ్యవస్థ ప్రముఖు, భౌతిక ప్రముఖు, అదే రకంగా క్షేత్రం అంటే కర్ణాటకము, తెలంగాణము, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కలిపి క్షేత్రము, దీనికి గాను భౌతిక ప్రముఖగా చేశారు. ప్రాంత సహకార్యవాహగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర కార్యవాహగా ఉన్నారు. ఈనాటి కార్యక్రమానికి వారు ప్రధాన వక్త. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ముందుకు వచ్చినటువంటి పార్థసారథి గీతా ఆశ్రమము, గుండ్లకుంటపల్లి గ్రామము, ఊర్కొండ మండలము, శ్రీ 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 భూమానందగిరి స్వామీజీ. వీరు మహాభారతము, రామాయణము పైన అధ్యయనం చేస్తూ ఉన్నారు. మనకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మహిళా వక్త శ్రీమతి గంగుల లావణ్య గారు, వేణుగోపాలు. వీరు విశ్వ హిందూ పరిషత్తు మాతృశక్తి సమితి యొక్క సహసంచాలకుగా ఉన్నారు. వీరు మనకు మహిళా వక్తగా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. కార్యక్రమం యొక్క ప్రారంభము అధ్యక్షుల వారి ఉపన్యాసంతో ప్రారంభమవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారతదేశం మొత్తము ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో, వాడవాడలన హిందూ సమ్మేళనాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు పూజ్యులు
భూమానందగిరి స్వామి గారు, అలాగే కాచం రమేష్ సార్ గారు, మన తెలంగాణ ప్రాంత కార్యవాహ అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్యవాహ అంటారు. మనకు సామాన్యులకు అర్థం కావాలంటే ఈ రాష్ట్రానికి ఆర్ఎస్ఎస్ కార్యదర్శి, రాష్ట్రానికి సంబంధించిన మొత్తానికి స్వామివారు కార్యదర్శిగా ఉంటారు. అదేవిధంగా గంగుల లావణ్య గారు మనకు ఇక్కడ వక్తగా రావడం మన గ్రామం చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఈ సందర్భంగా మన హిందూ మతమంతా మతం గురించి కూడా తెలియని పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఈ ఆర్ఎస్ఎస్ శాఖ ఉండి ఎప్పటికప్పుడు హిందువులను జాగృత పరుస్తూ ప్రతి సందర్భంలో హిందువులను అందరినీ జాగృత పరుస్తూ హిందువులు ఎలా ఉండాలని ప్రోత్సహిస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. ఆ సంఘ్ ఆవిర్భవించిన సందర్భంగానే మనం హిందువులను అందరము ఇక్కడ హిందువులుగా మనగలుగుతున్నాం. లేకుంటే ఇప్పటికే శాఖ లేకుంటే మనము ఇంత జన సమీకరణ కూడా చేయలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఈ శాఖ నడుపుతున్న పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఎంతమంది శాఖ నడుపుతున్నారో అందరికి కూడా గతించిన వారు ఉన్నారు, ఇప్పుడు జీవించిన వారు ఉన్నారు. ఎంతో మంది త్యాగ ఫలాలు మనకి ఈ రోజు ఈ శాఖ ఫలంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మన ఉడిచాల గ్రామం తరఫున అందరికీ ఆర్ఎస్ఎస్ శాఖ ఆవిర్భవించిన పెద్దలకు, ఉన్నవారికి, గతించిన వారికి అందరికీ మన గ్రామం తరఫున మనస్ఫూర్తిగా మనస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నామంటే మన పిల్లలకు హిందువులుగా తల్లిదండ్రి మన ఇళ్ళల్లో మనం హిందువులము ఈ తీరుగా ఉండాలని చెప్పలేని స్థితిలో మన దౌర్భాగ్యం ఇప్పుడు మనకు దాపురిల్లింది. కనీసం ఈ ఆర్ఎస్ఎస్ శాఖ వలన హిందువులుగా మనం గుర్తించబడుతున్నాం. మన పిల్లలకు కేవలం ప్రైవేట్ పాఠశాలకు పంపించి అక్షర జ్ఞానం ఒక్కటే నేర్పుతున్నాం. చదవడం రాయడం దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, మనం ఎంత ఫీజు కట్టినాం, వానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, వానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిందా, ఐఏఎస్ కలెక్టర్ అయిందా, ఆర్డీఓ అయిందా, ఇదే చూస్తున్నాం. కానీ వానికి చిన్న సమస్య వస్తే కూడా తట్టుకునేది నేర్పుతలేం. ఒకడు 10th క్లాస్ మార్కులు తక్కువ వచ్చినాయని ఆత్మహత్య చేసుకుంటాడు, ఒకడు ఇంటర్లో ఫెయిల్ అయిన మార్కులు తక్కువ వచ్చినాయని ఆత్మహత్య చేసుకుంటాడు, ఒకడు భార్య కాపురానికి వస్తలేదంటే అని ఆత్మహత్య చేసుకుంటాడు, ఒక మహిళ అత్త నన్ను కోపమైందని ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే చిన్న సమస్యలు కూడా తట్టుకోలేని పరిస్థితి ఎక్కడొచ్చింది మనకు? నలుగుట్లో కలిసి తిరగకపోవడం. మన సమాజం గురించి ధైర్య సాహసాలు ఇట్లా నలుగుట్లోకి వస్తే మనము 10 మంది ఏం చేస్తున్నారు, మనం కూడా ఇంట్లోనే ఉండి మనకు తెలిసిందే ప్రపంచం. ఈ మన ఇంట్లో దేవుడు ఎట్లనో ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా మన భారతదేశం దేవుని గది లాంటిది. అంత పుణ్యభూమిలో మనం పుట్టినాం. ఈ పుట్టడం కూడా భగవంతుని సంకల్పం. ఈ దేశంలో పుట్టించడం మన అదృష్టంగా భావించాలి. కానీ ఎక్కడికక్కడ మనము ఈ సామూహికంగా ఎక్కడ సభలకు నిర్వహించుకొని సత్సంగాలు వినకపోవడం వల్ల మనకు ధైర్య సాహసాలు కోల్పోతున్నాం. మనము చూస్తుంటాం, మనం ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఒక మతం వారు వెళ్తుంటారు, వీళ్ళు ఫలానా మతం అని మనకు గోచరిస్తుంటది. ఒక మతం వారిని చూస్తుండగానే వీళ్ళు ముస్లిమా అని తెలుస్తుంది, క్రిస్టియనా అని తెలుస్తుంది. ఏముంటది వాళ్ళకు? ఒక ముస్లిం అయినప్పుడు ఒక బుర్కా ధరిస్తుంది, శరీర భాగం ఎవ్వరు కనపడదు, టోటల్ మూసుకొని బయటికి వెళ్తారు వాళ్ళు. మనం కూడా వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నామో చూడాలి. అక్కడ ముస్లింలు వెళ్తున్నారంటే ఏ అవయవం కాలి గోరు కూడా కనపడవు. మనము ఏమేమి కనిపించేటట్టు తిరుగుతున్నామో హిందూ మహిళలందరూ జాగ్రత్త పరిచి మనం ఎట్లుండాలని కూడా మనము ఆ రీతిగా అలవాటు చేసుకోవాలి. మనము ఇంట్లో ఎట్లున్నా సరే కానీ బయటికి పోయినప్పుడు మన పెద్దలు ధరించారు వస్త్రాలు, మనం ఎట్లా ధరిస్తున్నాం? ఇప్పుడు ఇతరు అన్య మతస్థులు ఎట్లుంటున్నారు? వాళ్ళనంటే వాళ్ళు మంచోళ్ళు అంటే మనం మంచోళ్ళమా? మనం డ్రెస్ చేసి ఎట్లా ఎక్కుతున్నాం, వాళ్ళు ఎట్లా ఎక్కున్నారు? ఒక పురుషుడు ఉంటాడు అన్య మతస్థుడు, వాళ్ళ ముఖ లక్షణాలు చూస్తున్నాయనే వీడు ముస్లిమా లేక క్రిస్టియన్ ఉంటే ఒక సిలువ ఉంటది, ముస్లిం అయితే
మీసాలు లేకుండా ఈ గడ్డం ఉంటుంది. ఇది ముస్లిం అని తెలుస్తుంది. మనం ఏముండాలి? మనలో హిందూ అని గుర్తుపడేటట్టు ఏముండాలి? మనల్ని ఎట్లా గుర్తుపడాలి? మరి ఏముండాలి మనకు? పొట్టు ఉంటే మనం పలానా హిందూ అని గుర్తుపడతాం. పొట్టు కూడా మంచిగా పొడుగుగా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు దౌర్భాగ్యము ఎదుటి వానికి మనము చూస్తే అడలిపోయేటట్టు ఉండాలి. అన్ని మతస్థులు ఒకరు ఒక వారము వాళ్ళ టెంపుల్ పోతారు, ఇంకొకరు ఇంకో వారం వాళ్ళ టెంపుల్ పోతారు. క్రిస్టియన్లు ఉంటే ఆదివారం కంపల్సరీ వాళ్ళ చర్చికి పోతారు. ముస్లిం ఉంటే కంపల్సరీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది మొత్తం ఎంతమంది ఒక్కరు కూడా మిగిలరు, ఖచ్చితంగా శుక్రవారం నమాజ్ చేస్తారు. మరి మనం అందరం కూడా మన దేవాలయాలు ఏమున్నాయి? ఏ వారం పోదాం మరి మనం దేవాలయానికి అనేది? నిన్న మొన్ననే ప్రతి శనివారము 7 నుంచి 7:30 వరకు ప్రతి ఒక్కరూ సామూహికంగా ప్రతి గ్రామంలో ఏ దేవాలయం ఉన్నదో మనకు అందుబాటులో వసతులున్న దేవాలయంలో ప్రతి ఒక్కరము ఇప్పుడు అన్య మతస్థులు ఎట్లా ఒక వారం పెట్టుకొని ఒక దగ్గర గుమిగూడుతున్నారో మనము కూడా ఈ రోజు నుండి గారికి పుల్లి శ్రీనప్ప గారు సాల్వతో సన్మానం చేస్తారు. చక్కరి ఇజర్ గౌడ్ గారు. తదుపరి ఈనాటి కార్యక్రమం అధ్యక్షులకు మాజీ సర్పంచ్ నారాయణ గారు సన్మానం చేయాల్సిందిగా కూర్చున్నారు. ఈనాటి మహిళా వక్తకు కుమారి వనజమ్మ గారు సన్మానం చేయాల్సి ఉంది. వనజక్క గారు. ఈనాటి కార్యక్రమానికి గంగుల లావణ్య గారు, వేణుగోపాల్ విశ్వ హిందూ పరిషత్ వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి స్వామీజీకి, పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా నా నమస్తమాంజలు. ఇక్కడ మనం హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసుకుంటున్నాము. ఆర్ఎస్ఎస్ ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి వరకు చేస్తూనే ఉంది మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి. మన హిందువులము ఇంకా బతికే ఉన్నాము ఈ భారతదేశంలో అంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా. ఎందుకు అంటే ఒకప్పుడు చిత్రమణి శివాజీ మహారాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వీళ్ళందరూ పోరాటం చేశారు మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి. ఇప్పుడు అలాగే ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇవన్నీ కూడా హిందూ సంఘాలన్నీ కూడా పాటుపడుతూనే ఉన్నాయి. మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా అంటే పొట్టు పెట్టుకొని మంచి లక్షణంగా ఉన్నారు. అదే సిటీలోకి పోతే పొట్టు పెట్టుకోరు, అవునా కదమ్మా? సిటీలోకి పోతే బొట్టు కూడా ఉండదు. బొట్టు ఒక విలువ ఎందుకు ఉంది సార్? మన పూర్వకాలం నుంచి మనకు విషయాలు ఎందుకు పెట్టిరు? బొట్టు పెట్టుకోవడము, కాళ్ళకి మెట్టలు పెట్టుకోవడము, గజ్జలు వేసుకోవడము, గాజులు వేసుకోవడము, ఇవన్నీ ఎందుకు పెట్టిరు తెలుసా? మన అవయవాలు మంచి పనిచేయడానికి పెట్టిరు. బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది? అన్ని నాడులు కలుస్తాయి, అన్ని నాడులు కలిసి యాక్టివ్గా ఉంటాయి. అప్పుడు మన బాడీ కరెక్ట్గా ఉంటాయి. గాజులు మన గర్భాశయానికి ఏ లోటు రాకుండా ఉండడానికి గాజులు వేసుకుంటాం. కాలి గజ్జలు, ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి కూడా మన ఆచారంలో ఉన్నదంతా కూడా సైన్స్ అంటే పెద్దవాళ్ళు మనకి నిర్ణయం చేసిరు. మనం ఏమేమి ఎట్లుంటాయి బాగుంటుంది, మనం చీరకట్టు ఎట్లా ఉండాలి, బొట్టు ఎట్లా పెట్టుకోవాలి, గాజులు ఎట్లా వేసుకోవాలి, ఇవన్నీ కూడా మన శరీర ఆరోగ్యం కోసమే చేశారు పూర్వం నుంచి. ఆడవాళ్ళ గురించి 7 లక్షణాలు చెప్పాడు. కీర్తి, శ్రీ, వాక్ష, నారీనాం, స్మృతి, మేధ, ధృతి, క్షమ. ఈ 7 లక్షణాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆదర్శంగా ఉంటారన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయి లక్షణంగా ఉంది అని చెప్తారా, అట్లా అన్ని లక్షణాలు ఉంటే ఆ అమ్మాయి మంచిగా ఉంది అని చెప్తాం. చిత్రకూటుకు వెళ్ళాం. చిత్రకూటుకు వెళ్తే అక్కడికి రాముడు వచ్చాడు. అసలు రాముడు రానిది ఎక్కడికి? భగవంతుడైనటువంటి రాముడు అక్కడ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు గ్రామానికి వచ్చాడు. రాముడు నడయాడినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి భూభాగము మన భారతదేశం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా దేవుడు రాలేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా దేవుడు లేడు. ఒక మతాన్ని అడిగామనుకోండి, ఏమయ్యా మీరు మతం గురించి చెప్తున్నారు, మరి మీరు దేవుణ్ణి చూసారా, మీకు దేవుడు తెలుసా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే
దేవుడా మా దేశానికి రాలేదు దేవుడు. మరి ఎవరు వచ్చారు? దేవుని యొక్క కొడుకు, దేవుని యొక్క కుమారుడు మాత్రమే వచ్చాడని చెప్తారు. ఇంకొక మతాన్ని అడిగామనుకోండి, దేవుడు వచ్చాడా, దేవుణ్ణి చూశారా అని అడిగామనుకోండి, కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? దేవుడు రాలేదు, దేవుని యొక్క దూత మాత్రం వచ్చాడని చెప్పారు. కానీ మన భారతదేశంలో దేవుడు ఇక్కడ జన్మించాడు. దేవుణ్ణి మేము చూశాము అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వామి వివేకానంద వాళ్ళ గురువు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, వివేకానంద దేవుణ్ణి చూశావా? అప్పుడు పరమహంస చెప్పారు, నిన్ను ఎలా అయితే చూశానో దేవుణ్ణి కూడా అలానే చూశానని చెప్పాడు. దేవుడు జన్మించినటువంటి భూమి, దేవుడు చూసిన భూమి మన భారతదేశం. ప్రపంచంలో దేవుణ్ణి చూసిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ దేవుడు నడిచాడు. దేవుడు ఎక్కడ జన్మించాలని కోరుకున్నాడంటే భారతదేశంలోనే జన్మించాలి అని కోరుకున్నాడట. అందుకే మిగతా దేశాలకు వెళ్ళినట్లయితే ఒక మతం ఉంది. ఆ మతం ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఉందయా అంటే సుమారుగా 25 దేశాల్లో ఉంది. మరి 25 దేశాల్లో మీరు ఉంటున్నారు. మీ దేశంలో దేవుడు జన్మించిన ప్రదేశం కానీ, దేవుణ్ణి పూజించడానికి ఒక చర్చో గుడో ఉందా అని మనం అడిగామనుకోండి, లేదు. ఎక్కడికి పోవాలి? సంవత్సరానికి ఒక్కసారి అక్కడెక్కడో మాదా కాదా అనేటువంటి ఒక స్థలం ఉంది, జెరూసాలెం ఉంది, అక్కడికి వెళ్ళాలంట. అంటే వాళ్ళ దేవుణ్ణి చూడడానికి అన్ని దేశాలు దాటి వెళ్ళాలి. ఇంకొక మతం ఉంది. ఆ మతం ప్రపంచంలో 50 దేశాల్లో ఉంది. ఆ మతం ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఇటు లేడు, అటు లేడు, ఎటు లేడు. ఎక్కడున్నాడు? తూర్పు తిరిగి ఉన్నాడు, తూర్పు పక్కన ఉన్నాడని చెప్పి జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్తారు, అక్కడే దేవుడు ఉన్నాడంటాడు. మరి మనకు ఊరూరులో దేవుడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు కనిపిస్తాడు. యాదగిరి గుట్టకి వెళ్తే లక్ష్మీనరసింహస్వామి కనిపిస్తాడు, ఇక్కడికి వెళ్తే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు, అవతలికి వెళ్తే జోగుల అమ్మమ్మ కనిపిస్తుంది, తిరుపతికి పోతే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు, కాశీకి పోతే విశ్వనాథుడు కనిపిస్తాడు. ఎక్కడికి పోవడం సాధ్యం కాలేదనుకొని మన ఊళ్ళోనే పోచమ్మ దేవాలయం ఉంది, మల్లమ్మ దేవాలయం ఉంది, ఎల్లమ్మ దేవాలయం ఉంది, సమ్మక్క సారలమ్మ దేవాలయం ఉంది. అది కూడా లేదనుకోండి, మన ఇంట్లో ఉండేటువంటి పూజా గదిలోనే దేవుడున్నాడు. దేవుడున్నాడనే నమ్మకం లేని కారణంగా వాళ్ళు ఎవరిని పూజిస్తారా అంటే సమాధులను పూజిస్తుంటారు. చచ్చిపోయిన వాళ్ళని పెట్టేటువంటిది సమాధి, ఆ సమాధులను పూజిస్తారు. ఇంకొక మతం ఎవరిని పూజిస్తుంది అంటే శవపేటికలు, డబ్బాలలో చచ్చిపోయిన శవాలను పెట్టుకొని పూజిస్తారు. కానీ మనం ఎవరిని పూజిస్తాం తెలుసా? కొద్దిమంది అంటారు మీరు రాళ్లను పూజిస్తారని. రాళ్లను కాదు మనం పూజించేది, భగవంతుని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి దేవుణ్ణే మనం పూజిస్తాం. రాయిగా భావించము, అందులో దేవుడున్నాడని భావిస్తాము. దేవుడున్నాడని భావించాం కనుకనే దేవుని ముందు తినవయ్యా స్వామి అని నైవేద్యం పెట్టగలిగేటువంటి జాతి మన దేశము. అంత గొప్ప దేశం మన భారతదేశం. కనుక ఇలాంటి దేశంలో మనం జన్మించాం. కనుక ఈ దేశం కోసం జీవించాలంటే ఏం చేయాలి? ఈ భూమిని రక్షించాలి. ఈ భూమికి కష్టం వస్తే మన కష్టం అనుకోవాలి, ఈ భూమికి నష్టం వస్తే మన నష్టం. ఈ భూమి బాగుంటేనే మనం బాగుంటాం. కనుక భూమిని కాపాడడానికి ఏమి చేయాలి? 3 విషయాలు ఉన్నాయి. ఈ భూమిలో భగవంతుడు భూమిని సృష్టించినప్పుడు అన్ని సమానంగా పెట్టాడు. ఎంతమంది మనుషులు ఉండాలి, ఎన్ని పశువులు ఉండాలి, ఎంత నీరు ఉండాలి, ఎన్ని చెట్లు ఉండాలి, ఎన్ని అడవులు ఉన్నట్లయితే మొత్తం ప్రపంచం సుభిక్షంగా ఉంటుందో ఆలోచించి దేవుడు పెట్టాడు. కానీ మనం ఏం చేశాము? మన స్వార్థం కారణంగా చెట్లు కొట్టేశాం, మన స్వార్థం కారణంగా అడవులు నరికేశాం. దానితో ఇవాళ ఆక్సిజన్ లేకుండా పోయింది. ప్రకృతిలో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. మనము వాడుకునేటువంటి నీరు మన తరువాత తరాలకి కూడా అందాలి అనేది లేకుండా మనమే ఉపయోగిస్తున్నటువంటి కారణంగా నీటి కొరత ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండింటికన్నా ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే
భగవంతుడు ఏం చెప్పాడంటే సృష్టిలోని వస్తువులే ఉపయోగించమన్నారు. మన ఇంట్లోకి పాత్రలు కావాలి. గతంలో కంచు, ఇత్తడి, స్టీలు ఇలాంటి పాత్రలు వాడేవాళ్ళం. కానీ నెమ్మదిగా పాత్రలు మానేసి ఇప్పుడు మనం ప్లాస్టిక్లోకి వచ్చాము. ప్లాస్టిక్ అనేది భూమిలో నుంచి వచ్చినటువంటిది కాదు, ఇది ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా తయారు చేయబడింది. ఈ ప్లాస్టిక్ వస్తువు కనుక కడుపులో పోతే, ఒక 100 సార్ల ప్లాస్టిక్ వస్తువు కడుపులోకి పోతే మనకు వచ్చేటువంటి రోగం ఏమిటంటే క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ప్లాస్టిక్ భూమిలో కలవదు. మీ చేతిలో ఉన్నటువంటి ఏ వస్తువు పడేయండి భూమిలో కలిసిపోతుంది. మనిషి శరీరాన్ని ఆ రకంగా పడేయండి భూమిలో కలిసిపోతాడు. కానీ ప్లాస్టిక్ 100 సంవత్సరాలైనా భూమిలో కలవదు. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ను వాడుకొని ప్లాస్టిక్ను మన యొక్క శరీరంలోకి తీసుకెళ్తున్నాం. ఈ మధ్య మనం చాలా చోట్ల చూస్తాం, చాలామంది మనల్ని విందు భోజనాలు పిలుస్తారు. మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, పెళ్ళి ఉంది, ఇంకేదో కార్యక్రమం ఉంది, రమ్మని సంతోషంగా మనం వెళ్తాం. వాళ్ళు కూడా సంతోషంగా మనకు భోజనం పెడతారు, విందు భోజనం ప్రేమగా పెట్టారని భోజనం చేస్తాం. కానీ ఆ భోజనం చేస్తున్నటువంటి పళ్ళెం ఎలాంటి తెలుసా? ప్లాస్టిక్ పళ్ళెంలో మనం భోంచేస్తున్నాము. దాని మీద ప్లాస్టిక్ ఉంటుంది. వేడి వేడి అన్నాన్ని దాని మీద పెట్టుకుంటాం. ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కరుగుతుంది. కరిగిన తర్వాత అది మన కడుపులోకి పోతుంది. ఇలా ఒక 100-150 సార్లు కనుక మీరు చేసినట్లయితే మీ కడుపులో అల్సరు, తర్వాత మీ కడుపులో అనేక రకాల వ్యాధులు, చివరికి అది క్యాన్సర్ దాకా వెళ్తుంది. కనుక మన భూమిని రక్షించాలి అంటే నీటిని పొదుపుగా వాడుకోవాలి. గతంలో బావి దగ్గరికి వెళ్ళి బకెట్ నీళ్లు చేదుకొని స్నానం చేసేవాళ్ళం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నల్లా తిప్పగానే నీళ్ళు వస్తాయి. ఎన్ని బకెట్ల స్నానం చేశామో తెలియదు. వాష్ బేసిన్లు వచ్చాయి, ఇలా తిప్పితే నీళ్ళు వస్తాయి. ఒక కుటుంబంలో 10 మంది వాడుకోవాల్సినటువంటి నీటిని ఒక్కరమే వాడుకుంటున్నాం. ఇది చాలా ద్రోహము, ఇది ప్రకృతిని దోచుకోవడం. ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్ళే వాడుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక చెట్టును పెంచాలి. ఇంట్లో చెట్టు ఉన్నంత వరకు ఏ వ్యాధి ఉండేది కాదు. గతంలో ప్రతి ఇంటి ముందట వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఉండేది. వేప చెట్టు కింద ఉండేటువంటి గాలిని పీలిస్తే ఏ వ్యాధులు కూడా వచ్చేది కాదు. ఎందుకంటే వేప ఆకు యాంటీబయాటిక్. అది వేప ఆకు ఉన్నంత వరకు, వేప గాలి మనకు తగిలినంత వరకు మనకు రోగాలు రాలేదు. వేప చెట్టు ఉన్నంత వరకు మనకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అవసరం లేదు. కానీ వాళ్ళ చెట్లు మనం పక్కన పడేశాము కనుక బాధలు వస్తున్నాయి. కనుక మన ఇంట్లో కనీసం మనము తినేటువంటి కూరగాయల చెట్లను, పాదులన్నా పెంచుకోండి. మన ఇంట్లో అవసరమైనటువంటి పూల మొక్కలన్నా పెంచండి. తులసి మాతని ఇంటి ముందు పెంచండి. చెట్లను పెంచండి. నీటిని వాడకం తగ్గించండి. ప్లాస్టిక్ను వదిలిపెట్టండి. ఈ భూమిని రక్షించండి. ఇవాళ ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవి. వీటికి మనం పరిష్కారం చెప్పాలి. రెండో విషయం ఉంది. దేశాన్ని ప్రేమించడం అంటే స్వదేశీ వస్తువు ఉపయోగించాలి. మనం వాడేటువంటి అనేక వస్తువులు విదేశీ వస్తువులు. మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. ఎలా వచ్చారంటే వ్యాపారం పేరు మీద వచ్చారు. ఈస్ట్ ఇండియా అనేటువంటి ఒక కంపెనీతో వచ్చారు. ఇవాళ అలాంటి కంపెనీలు ఈ దేశంలో అనేకం ఉన్నాయి. మనం అనుకుంటాం ఇది మన దేశందే కదా అని అనుకుంటాం. కానీ మనం వాడేటువంటి సబ్బు, మనం వాడేటువంటి పేస్టు, మనం వాడేటువంటి స్నో, వాడేటువంటి పౌడరు, చివరికి మన ఇంట్లో మనం భోజనం దగ్గర ఉపయోగించేటువంటి అన్నపూర్ణ ఉప్పు కూడా అది ఎక్కడిదంటే దాని యొక్క లాభాలు భారతదేశంలో ఉండవు, విదేశాలకి పోతున్నాయి. కనుక ఇంత పెద్ద దేశమైనప్పటికీ కూడా ఇవాళకి కూడా ప్రపంచంలో ఆర్థికంగా మనం వెనుకబడ్డాము. ప్రపంచంలో అమెరికా లాగా, జపాన్ లాగా, చైనా లాగా, మిగతా దేశాల్లాగా మనం అభివృద్ధిలో వెళ్ళాలంటే మన దేశంలో తయారయ్యేటువంటి వస్తువులే మనం ఉపయోగించాలి. మన భాషనే మనం మాట్లాడాలి. వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడకూడదు. ఉద్యోగం కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటే నేర్చుకోండి. కానీ మన భాష ఏమిటి? అమ్మ భాష మనది తెలుగు భాష, సంస్కృత భాష. అన్ని భాషలకు మూలం సంస్కృతం. దాంట్లో నుంచే మన తెలుగు భాష వచ్చింది. కానీ నెమ్మదిగా తెలుగు మాట్లాడము మర్చిపోతున్నాం. అమ్మను అమ్మ అని పిలవలేం, నాన్న అని పిలవలేం. అమ్మను ఏమంటాము?
మమ్మీ అంటాం. మమ్మీ అంటే ఏంటి? మమ్మీ అంటే శవాన్ని మమ్మీ అంటారు. కనుక ఇంట్లో బతికున్నటువంటి అమ్మను శవంగా మార్చకండి. నాన్నను డాడీ అంటారు. డాడీ అంటే బొమ్మ, ఆట బొమ్మ. అంటే మీ నాన్న ఎవరికి ఆట బొమ్మ? మీకు ఆట బొమ్మనా, మీ అమ్మకి ఆట బొమ్మనా? కనుక తండ్రిని ఆట బొమ్మ చేయకండి. మమ్మీ డాడీ కాదు, అమ్మ నాన్న అని పిలవండి. అసలు మన తెలుగులో ఉన్న బంధుత్వాలు ఎన్ని రకాలు ఉన్నాయి? అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, నానమ్మ, తాత, మామ, అత్త, చిన్నాన్న, పెదనాన్న, అన్న, అక్క, చెల్లెలు, మేనల్లుడు, మేనమామ, ఎన్ని సంబంధాలు ఉన్నాయి. అదే ఇంగ్లీష్లో మనం పిలిచామనుకోండి, రెండే మాటలు. వాడు ఏమన్నా కానీ అత్త అయినా అదే మాట, చిన్నమ్మైనా అదే మాట, ఆంటీ. మామైనా అదే మాట, చిన్నానైనా అదే మాట, అంకుల్. కనుక మన బంధుత్వాలను తెంపకూడదు. కనుక మన భాషలో మాట్లాడాలి. మన ఆహారాన్ని తినాలి. పాశ్చాత్య ఆహారాన్ని, పిజ్జాను, బర్గర్ను తినకూడదు. అవి మన దేశానికి సరిపోయేటువంటివి కాదు. మన ఆహారం ఉంది, మన ఆహారాన్ని తినాలి. అలా స్వదేశీని పాటించాలి. రాజ్యాంగ సూత్రాలని, నియమాలను పాటించాలి. అప్పుడు మనం దేశాన్ని గౌరవిస్తాం. మరొక ముఖ్య విషయము ఆర్ఎస్ఎస్ చెప్పేది ఏంటంటే, ధర్మాన్ని ఆచరించు. మనది హిందూ ధర్మం. ప్రపంచంలో ఇంత పెద్ద ధర్మము ఏదీ లేదు. ప్రపంచంలో ఏ దేశం ఎప్పుడు పుట్టిందా అంటే మనం చెప్పగలుగుతాం. అమెరికా ఎప్పుడు పుట్టింది? 415 సంవత్సరాలైంది. ఇస్లాం మతం, ముస్లిం మతం ఎప్పుడు పుట్టింది? 1400 సంవత్సరాలైంది. క్రైస్తవ మతం ఎప్పుడు పుట్టింది? 2026 సంవత్సరాలైంది. మరి మన హిందూ ధర్మం ఎప్పుడు పుట్టింది? ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు కూడా చెప్పలేరు. మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ సృష్టి ప్రారంభించినటువంటి రోజున, ఈ భూమి ప్రారంభించబడినటువంటి రోజున మన ధర్మం ప్రారంభించబడింది. మన సాహిత్యం, మన వేదం ప్రారంభించబడింది. మనం చెప్పేటువంటి ఓంకారం ప్రారంభించబడింది. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి హిందూ ధర్మం. మన హిందూ ధర్మంలో మనం చెప్పాం, మనుషులందరూ ఒక్కటే, అందరినీ సమానంగా చూడాలి. ప్రపంచంలోని మనుషులందరినీ కూడా గొప్పవాళ్ళుగా చేయాలి. కృణువంతో విశ్వమార్యమని చెప్పాం. నువ్వు ఏ దేవునన్నా పూజించు, కానీ నీవు మనిషిగా జీవించు. కానీ ప్రపంచంలోని మిగతా వాళ్ళు ఏం చెప్పారు? మా దేవుడే గొప్ప, మా దేవుడు కాకుండా ఇంకో దేవుణ్ణి పూజిస్తే మేము అంగీకరించము అని చెప్పి మిగతా వాళ్ళు చెప్పారు. మనం అలా చెప్పలేదు. ప్రపంచంలోని మిగతా మతాలు అందరికీ సమానమైన స్థానం ఇవ్వలేదు. మానవులంతా ఒకటి అని లేదు. అసలు మానవుల్లోనే విభజన చేశారు. మగవాళ్ళు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళు తక్కువ వాళ్ళని చెప్పి మిగతా మతాలు చెప్పాయి. కానీ భారతదేశంలో మనం మాత్రమే చెప్పాము, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. మనం శంకరుణ్ణి పూజించినప్పుడు అర్ధనారీశ్వరుడిని పూజిస్తాం. మన దేశంలో మాతలకి, తల్లులకే ఎక్కువ స్థానం ఇచ్చాం. ఆదిశక్తి అని చెప్పాం. డబ్బు కావలిస్తే లక్ష్మీదేవి, చదువు కావలిస్తే సరస్వతీదేవి అని చెప్పాం. అంత గొప్ప మాతలకు స్థానం ఇచ్చేటువంటి, తల్లులకు స్థానం ఇచ్చేటువంటి దేశం మన దేశము. అందుకే మనం ఏం చెప్పామంటే, మాతృవత్పరదారేషు, భార్య తప్ప ఏ స్త్రీ కనిపించినా తల్లిలాగా చూడని మనం చెప్పాం. తప్పు భావనతో చూడొద్దని చెప్పాం. ఇంత గొప్ప దేశం మనది. ఇలాంటి ధర్మాన్ని దెబ్బతీయడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ధర్మాన్ని దెబ్బతీయడం కొరకు దీనికన్నా మా మతం గొప్పదని చెప్పి మతం మార్పిడులు చేస్తున్నారు. మరికొద్ది మంది మన ధర్మంలో ఉండేటువంటి జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనుక మనం ఆలోచించాలి. మన ధర్మాన్ని రక్షించాలి అంటే ఎవరిది బాధ్యత? హిందూ ధర్మం మీద సమస్యలు వస్తున్నాయి. దీన్ని రక్షించేది ఎవరు? ప్రభుత్వమా? హిందూ సంస్థలా? ఆర్ఎస్ఎస్ఆ? అంటే ఇది ఎవరు కూడా కాదు. మన ధర్మాన్ని రక్షించగలిగేది ఎవరంటే కేవలం మన కుటుంబ వ్యవస్థ మాత్రమే మన ధర్మాన్ని రక్షిస్తుంది.
మన కుటుంబము ప్రపంచంలో చాలా గొప్పది. ఇలా కుటుంబం అనేటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. కుటుంబం అంటే 4 గోడలు ఉన్నటువంటి ఇల్లు కాదు. కుటుంబం అంటే 4 వ్యక్తులు ఉండేటువంటి ఇల్లు కాదు. కుటుంబం అంటే ఒక గొప్ప దేవాలయం లాంటిది. కుటుంబం అంటే సంస్కారాలను ఇచ్చేటువంటి పాఠశాల. కుటుంబం అంటే ప్రేమ. కుటుంబం అంటే ఆత్మీయత. కుటుంబం అంటే సేవాభావన. కుటుంబం అంటే ఒకరికొకరు జీవించడము. అంతటి గొప్ప కుటుంబ వ్యవస్థ మనది. ఇవాళ ఆ వ్యవస్థని మనం మర్చిపోతున్నాం. ఒకప్పుడు మన దేశంలో కుటుంబం అంటే ఎలా ఉండేది? 3 తరాల వ్యక్తులు ఉండేవాళ్ళు. ఓ కుటుంబంలో తాత, నానమ్మ, అమ్మ, నాన్న, పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైపోయింది? చాలా కుటుంబాల్లో తాత, నానమ్మలు కనిపిస్తలేరు. వాళ్ళను విడగొట్టేశారు. అమ్మా నాన్నలు ఉంటారు, పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు హైదరాబాద్లో చదువుకోవడానికి పోయారు. తాత, నాన్నమ్మ ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చివరికి ఇంట్లో ఎంతమంది అంటే ఇల్లు ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా, అరెకరం పెద్ద ఉంది ఇల్లు. కానీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే 2 ఉంటున్నారు. ఇంట్లో ఎవరికైనా బాధ వస్తే ఎవరు ఉంటారు? మరి ఏంటయ్యా 2 పిల్లలే అంటే 2 చాలండి, 2 కన్నా ఎక్కువద్దు. ఎవరు పోషిస్తారు? బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటి యొక్క ఐశ్వర్యము, ఇంటి యొక్క సంపద దేని మీద ఉందంటే ఎంత ఆస్తి ఉంది, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత ఇల్లు ఉంది అని కాదు. ఎంతమంది మీ ఇంట్లో సంతానం ఉన్నారు, దాని ఆధారంగానే మీ దేశం యొక్క, మీ యొక్క కుటుంబం యొక్క ఐశ్వర్యం ఆధారపడింది. మన పెద్దలు చెప్పారు, మన కుటుంబంలోనే అందరూ ఉండాలి. మన పెద్దలు ఏమన్నారంటే కనీసం మనిషి చచ్చిపోతే మోయడానికైనా 4 వ్యక్తులు ఇంట్లో ఉండాలి, ముందు అది పట్టుకోవడానికి ఒక ఆయన 5 ఉండాలని చెప్పారు. కానీ ఇవాళ మన కుటుంబం ఏమైపోయింది? ఉమ్మడి కుటుంబం పోయి 1, 2, 3 మాత్రమే అయిపోయారు. ఒకానొకప్పుడు మనం చెప్పాం 2 లేక 3 చాలు. ఆ తర్వాత మెల్లగా చెప్పాం 3 వద్దు, 2 హద్దు. మళ్ళీ చెప్పాం ఇప్పుడు 2 వద్దు, 1 ముద్దు. ఇప్పుడు నెమ్మదిగా ఏమైపోయింది? 1 కూడా మాకొద్దు, మాకు అడ్డమవుతున్నాడు పిల్లోడు. మరి దేనికోసం జీవిస్తున్నావా నువ్వు? 1 కూడా వద్దంటే నీ భవిష్యత్ ఏమిటి? నీ వంశం ఎక్కడ ఆగిపోతుంది? నీ కులం ఎక్కడ ఆగిపోతుంది? ఆ ఒక్క వ్యక్తి జన్మించినవాడు ఎక్కడుంటాడంటే ఇక్కడ ఉంటాడు, వాడు అమెరికాలో ఉంటాడు. వీడు ఇక్కడ చనిపోతే అక్కడి నుంచి రావడానికి వారం రోజులు పడితే ఇంత పెద్ద ఇల్లు ఉన్నటువంటి వ్యక్తి ఈ వారం రోజులు ఎక్కడ ఉండాలి అంటే హాస్పిటల్లో మార్చిలో ఉండాల్సినటువంటి దుర్గతి పడుతున్నది. ఎందుకు? పిల్లలు ఎందుకు? సరే, భగవంతుడు కొద్దిమందికి పిల్లల్ని ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి ఇంకో రకమైనటువంటి జ్ఞానమో డబ్బులో ఏదైనా ఇవ్వచ్చు దేవుడు. కానీ పిల్లలను ఇస్తున్నప్పుడు వద్దు అని చెప్పకూడదు. చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ. మీరందరూ శుక్రవారం పూజ చేస్తారు, అమ్మవారిని గౌరీ వ్రతం చేస్తారు. ఏ నోము చేసినా చివరికి మంగళహారతి పడతారు. మంగళహారతిలో ఏమని పడతారు? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పడతారు. అంటే ఓ మహాలక్ష్మి అమ్మవారు మా ఇంటికి రండి, మా ఇంటిని సుఖంగా చూడండి, మాకు ఆశీర్వాదం చెప్పండి అంటారు. ఒకవేళ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంటికి వచ్చిందనుకోండి, రాణిస్తారా? రానివ్వరా? వెళ్ళిపోమంటారా? లోపలికి ఆహ్వానిస్తాం, రమ్మంటాం మహాలక్ష్మి అమ్మవారిని. అందుకేం చెప్తాం? సాయం సంధ్య అయింది, తలుపులు పెట్టొద్దు, తలుపులు పెడితే అమ్మవారు ఇంట్లోకి రారని చెప్తాం. లక్ష్మీ అమ్మవారు ఎన్ని రకాలుగా వస్తారు? 8 రకాలుగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. 1 విద్యాలక్ష్మి, 2 ధైర్యలక్ష్మి, సాహసలక్ష్మి, సంపదలక్ష్మి, ధాన్యలక్ష్మి. ఈ రకంగా 8 మంది లక్ష్ములు మన ఇంటికి వస్తారు. అందులో 8వ లక్ష్మి ఎవరు తెలుసా? సంతానలక్ష్మి. సంతానలక్ష్మిని మనం వద్దంటే మిగిలిన 7 కూడా వెనక్కి వెళ్ళిపోతారు. కనుక గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవిని వద్దు అని అనకూడదు. కనుక మన ఇంటికి సంతానం వద్దు అని అనుకున్నాం అనుకోండి, మన దేశం కోసం పోరాడినటువంటి ఒక స్వాతంత్ర సమర యోధుడు ఉన్నాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. వాళ్ళ అమ్మ కూడా అట్లే అనుకుందనుకోండి, నాకు 2 పిల్లలు చాలు అని అనుకున్నారనుకోండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించేవాడు కాదు. ఎందుకంటే ఆయన 6వ వ్యక్తి వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ 2కి ఆపేస్తే సుభాష్ చంద్రబోసే జన్మించేవాడు కాదు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. వాళ్ళమ్మ ఇద్దరినే కన్నా ఆపేసింది అనుకోండి, నరేంద్ర మోడీ జన్మించకపోయేవాడు. నరేంద్ర మోడీ 5వ సంతానం. దేవకి వసుదేవులకి శ్రీకృష్ణుడు 8వ సంతానము. మాకొక్కరే చాలని చెప్పి దేవకి వసుదేవులు అనుకుంటే శ్రీకృష్ణుడు జన్మించకపోయేవాడు కాదు. ఇవాళ భారతదేశంలో శివాజీలు జన్మిస్తలేరు, భారతదేశంలో శ్రీకృష్ణులు రావట్లేదు, నేతాజీ సుభాష్ చంద్రబోసులు రావట్లేదు. ఎందుకంటే మన తల్లులు ఇద్దరితోనే ఆపేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి వీరులందరినీ రానియకుండా చేస్తున్నారు. కనుక మన యొక్క సంతానాన్ని ఆపడము ఇది భ్రూణ హత్య లాంటిది. దయచేసి ఎవరు అలాంటి ప్రయత్నం చేయకూడదు. భారతీయ వ్యవస్థ, హిందూ వ్యవస్థ రక్షించబడాలంటే వివాహాలు సరైనటువంటి వయసులో కావాలి. హిందూ వ్యవస్థ ఏం చెప్పింది? 25 సంవత్సరాల లోపల, 22 సంవత్సరాల లోపల వివాహం చేసుకోవాలని చెప్పింది. కానీ వాళ్ళ 22, 25, 30, 35, 38, 40 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 25 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటే కనీసం 45 ఏళ్ళకు నీ పిల్లలు చేతికి వస్తారు. 40 ఏళ్ళకు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు నీ చేతికి వచ్చేసరికి 65 ఏళ్ళు అవుతారు. నిన్ను చూసేవాళ్ళు ఎవరు? నీ వంశం ఎలా పెరుగుతుంది? ప్రపంచంలో ఎక్కడా లేదయ్యా, మన దేశంలోనే ఉన్నది. 40 ఏళ్ళకు 30 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటున్నారు. ఏమంటే సెటిల్ కావాలి. ఏం సెటిల్ కావాలి? ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చినాక ఏం కావాలి? విల్లా కొనుక్కోవాలి. విల్లా కొనుక్కున్నాక ఏం కావాలి? ఇంకోటి ఏదో కావాలి. 40 ఏళ్లకు 30 ఏళ్లకు ఆడపిల్లలు, 40 ఏళ్లకు మగపిల్లలు వివాహం చేసుకుంటున్నటువంటి కారణంగా మన దేశంలో పెళ్లి కాకుండా మిగిలిపోతున్నటువంటి హిందూ యువకులు చాలామంది ఉన్నారు. మరి ఎట్లా పెరుగుతుంది మన హిందూ సమాజం? వివాహము సరైన పద్ధతిలో చేయాలి. వివాహాన్ని ఆచార ప్రకారంగా చేయాలి. కుటుంబం ఎప్పుడు మిగులుతుంది అంటే మన పెద్దలు ఏం చెప్పారంటే ముహూర్తాన్ని నిర్ణయం చేసి ముహూర్తానికి పెళ్లి చేయమన్నారు. ముహూర్తం మాత్రం పక్కా మనం అయ్యగారితో రాయిస్తాం, కార్డులో వేయిస్తాం. మరి పెళ్ళి ఎప్పుడైనా ముహూర్తం ప్రకారం చేస్తామా? చేయం. పెళ్ళి ఎప్పుడైనా మనం అక్కడేటువంటి ఆ పంతులతో చేయిస్తామా? చేయించాం. పెళ్ళి అంతా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు పంతుళ్ళు కంట్రోల్ చేయట్లేదు. పెళ్ళి కంట్రోల్ చేసేది ఎవరంటే ఫోటోగ్రాఫర్లు కంట్రోల్ చేస్తున్నారు. మంగళసూత్రాన్ని 2 సార్లు కట్టిస్తాడు, మెట్టలు 2 సార్లు పెట్టిస్తాడు, దండలు 4 సార్లు వేయిస్తాడు. ఇది పద్ధతి కాదు. ఫోటోల కోసం పెళ్లి కాదు, పెళ్లి కోసం ఫోటోలు. కనుక మన ఆచార వ్యవహారాలని మనం సరిగ్గా పాటించాలి. మన సంతానాన్ని మనం సరిగ్గా చూసుకోవాలి. సంతానాన్ని సరిగ్గా చూసుకోకపోయినట్లయితే భవిష్యత్తు లేదు. కౌరవుల తల్లి అయినటువంటి గాంధారీదేవికి 100 మంది పిల్లలు ఉన్నారు. కానీ తల్లి తండ్రి చూస్తుంటేనే 100 మంది పిల్లలు చనిపోయారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరు చనిపోయారు. గాంధారి ఏడ్చింది, నేనేం తప్పు చేశాను, గర్భశోకం ఎందుకు మిగిలింది అని. శ్రీకృష్ణుని అడిగింది, ఏమయ్యా నేనేం తప్పు చేశాను? వాస్తవానికి గాంధారి చాలా గొప్ప స్త్రీ, పతివ్రత. ఆమె భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు. భర్త లోకాన్ని చూడనప్పుడు నేనెందుకు చూడాలని ఆమె కూడా కళ్ళకు గంతులు కట్టుకుంది. అంత గొప్ప స్త్రీ. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, నీ భర్తకి కళ్ళు లేవని చెప్పి నువ్వు కళ్ళకు గంతలు కట్టుకున్నావు, బాగానే ఉంది. కానీ నీ పిల్లలు తప్పు చేస్తుంటే నీ కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళు తప్పు చేస్తున్నారని నువ్వు సరి చేయనటువంటి కారణంగా ఈ గర్భశోకం నీకు ఏర్పడిందని చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే సవరించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. పిల్లలు చెడిపోతే కారణం స్కూల్ టీచర్ కాదు. స్కూల్ టీచర్ దగ్గర 6 గంటలు 7 గంటలు మాత్రమే ఉంటాడు పిల్లోడు. 24 గంటల్లో 18 గంటలు మన ఇంట్లో ఉంటాడు. వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళకున్న అలవాట్లు ఏమిటి, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహితం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఇవి మనము చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చాయి. ఆ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఆ సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, మనకు తెలియకుండానే మన ఇంట్లోకి విదేశీ మతస్థులు ప్రవేశిస్తున్నారు. మన ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్ల 10వ తరగతి చదువుతుంది, ఇంటర్మీడియట్ చదువుతుంది. అయ్యో పాపం మన పాప కదా, జాగ్రత్తగా ఉండాలని మనం సెల్ ఫోన్ ఇస్తే ఆ సెల్ ఫోన్ నెంబర్ ఎవరెవరికి పోతున్నది? ఫోన్ రీఛార్జ్ చేయించడానికి మీరు వెళ్తారు, అక్కడ నెంబర్ ఇస్తారు. ఆ రీఛార్జ్ చేసే వ్యక్తి ఎవరు?
హిందువు కాదు. వీళ్ళు అక్కడక్కడ ఆటోలు బుక్ చేసుకుంటారు. ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఆటో డ్రైవర్కి నెంబర్ ఇస్తారు. ఆ ఆటో డ్రైవర్ ఎవరు? వాడు హిందువు కాదు. కాలేజీకి వెళ్తారు, కాలేజీలో ఎవరో ఫ్రెండ్ అంటాడు, వాడు నెంబర్ తీసుకుంటాడు, వాడు హిందువు కాదు. అప్పుడప్పుడు ఇంటికే ఫుడ్ తెప్పించుకుంటున్నారు నగరంలో, జొమాటో, వాళ్ళకి నెంబర్ ఇస్తారు, వాడు కాదు. బ్యూటీ పార్లర్లకు వెళ్తారు, బ్యూటీ పార్లర్లో నెంబర్లు ఇస్తారు, వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఎవరు? ఇతర మతస్థులు. మన ఆడపిల్లల ఫోన్ నెంబర్లు తీసుకొని మన ఆడపిల్లలతో స్నేహితం చేసి ఆ తర్వాత నెమ్మదిగా ప్రేమ వ్యవహారాన్ని నడిపించి, అయ్యో ప్రేమిస్తున్నారు, ప్రేమ తప్పేంటని చెప్పి అంటారు. ప్రేమ తప్పు కాదు, ప్రేమ పేరుతో మతాన్ని నడిపించడం తప్పు. ఇవాళ లవ్ జిహాద్ పేరుతోటి, ప్రేమ పేరుతోటి మన ఆడపిల్లలను తీసుకొని వెళ్ళి వాళ్ళ మతంలో కలుపుకొని ఆ మతాచారం ప్రకారం వివాహం చేసుకొని ఒక 4-5 కన్న తర్వాత ఆ తర్వాత మొహమ్మత్తి వీళ్ళని పక్కకు పెట్టేసి అయితేనా వీళ్ళని తీసుకొని వెళ్ళి ఏ అరబ్బులకు అమ్మేస్తున్నారు, లేకపోతే బానిసల్లాగా వస్తున్నారు. అయినా ఇష్టం లేదా వాళ్ళని చంపి సూట్ కేసులలో పెట్టి లేకపోతే ఫ్రిడ్జ్లలో పెట్టి పంపిస్తున్నారు. ఇవాళ చరిత్రలో అనేక ఉదాహరణలు చూస్తున్నాం. మన భారతదేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 25 లక్షల మంది ఆడపిల్లలు కనిపించట్లేదు, హిందూ ఆడపిల్లలు. ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? ఇస్లాం మతంలో వాళ్ళ మతాన్ని మన ఆడపిల్లల ద్వారా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనందరం ఒక నిర్ణయం చేసుకోవాలి. హిందూ ఆడపిల్లల యొక్క గర్భాన హిందువులే జన్మించాలి. హిందూ ఆడపిల్లల యొక్క గర్భాన ముస్లింలు కానీ ఇతర మతస్థులు జన్మించడానికి వీల్లేదు. ఇది జరగాలి అన్నట్లయితే ఇద్దరికి మాత్రమే ఈ రకమైన ప్రయత్నం చేయగలుగుతారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చేయగలుగుతారు. ఊళ్ళో ఉన్నటువంటి యువకులు ధైర్యవంతులైనట్లయితే వాళ్ళు మాత్రమే ఆపగలుగుతారు. ఆ రకమైన ప్రయత్నం చేస్తేనే మన ధర్మము నిలబడుతుంది. అలా మనం ప్రయత్నం చేస్తాం. మూడవది, మన సమాజాన్ని సేవించాలి. మన సమాజం గొప్పది. సమాజం లేకపోతే మనం జీవించలేం. నా దగ్గర ఎంత డబ్బునుండని, ఎన్ని వాహనాలనుండని, కానీ నా పక్క వాళ్ళు లేకపోతే నేను జీవించలేను. అందరు వ్యక్తులు ఉంటేనే, అన్ని కులాలు ఉంటేనే, అన్ని వృత్తులు ఉంటేనే మనం జీవించగలుగుతాం. నేను ఒక్కరిని గొప్ప అని అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది ఏమైపోయారంటే నేనే గొప్ప అనుకుంటున్నారు. దీని కారణంగా మన సమాజంలో చీలికలు వచ్చాయి, కులము పేరుతో భేదాలు వచ్చాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, కులం అనేది వృత్తి కారణంగా వచ్చింది. కులం అవసరమే, ఇంటి లోపలి వరకు మాత్రమే. ఇంటి బయటికి వస్తే కులం కాదు. మనమంతరం హిందువులము. మనందరిలో ప్రవహించే రక్తం ఒకటి. ఈ దేశంలో ఎప్పుడు కూడా కులాన్ని బట్టి మనిషికి విలువ ఇవ్వలేదు, గుణాన్ని బట్టి మాత్రమే విలువ ఇచ్చాము. సంత్ రవిదాస్ మహారాజ్ అని చెప్పి ఆయన జన్మించి 650 సంవత్సరాలైంది. కాశీలో జన్మించాడు. ఈ సంవత్సరం ఆయన 650వ జన్మదినం జరుగుతుంది. ఆయన జన్మించిన కులం ఏమిటంటే మాదిగ కులం. ఆయన చేసే వృత్తి ఏంటంటే చెప్పులు కుట్టే వృత్తి. అలాంటి సంత్ మహారాజ్ యొక్క శిష్యులు ఎవరు తెలుసా? ఉత్తరప్రదేశ్ను పరిపాలించినటువంటి 41 మంది క్షత్రియ రాజులు వెళ్ళి సంత్ రవిదాస్ యొక్క కాళ్ళకి నమస్కారం పెట్టి ఆయన శిష్యులుగా చేరారు. రాజస్థాన్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి శ్రీకృష్ణుని భక్తురాలైనటువంటి భక్త మీరాబాయి ఆయన వెళ్ళి ఒక మాదిగ కుటుంబంలో జన్మించినటువంటి సంత్ రవిదాస్ జీ మహారాజ్ యొక్క శిష్యురాలుగా మారింది. ఈ దేశంలో కులము ప్రధానం కాదు, గుణము ప్రధానము. కులము ప్రధానము కాదు, జ్ఞానము ప్రధానం. ఏ వ్యక్తి కూడా అంటరాని వాడు కాదు. అందరూ సమానులే, అందరూ అమృతస్య పుత్రులే. అన్ని కులాలు చెప్పేది ఒకటే, అన్ని ధర్మాలు చెప్పేటువంటిది ఒకటే. రామాయణంలో చూసాం, రాముడు ఒక ట్రైబల్ స్త్రీ, ఒక గిరిజన స్త్రీ ఇచ్చినటువంటి పనులు తిన్నాడు. ఒక గిరిజన గ్రామస్తుడైనటువంటి ఒక గుహుణ్ణి కౌగలించుకున్నాడు. ఒక పక్షి జటాయువు తన తండ్రికి అంత్యక్రియలు చేయలేనటువంటి ఆ రుణభారాన్ని ఎలా తీసుకెళ్ళాలి అని అనుకున్నటువంటి రాముడు ఒక పక్షికి అంత్యక్రియలు చేశాడు. కనుక భారతదేశంలో కులము పేరుతో వివక్షత లేదు. మనందరం హిందువులము, మనం కలిసి జీవించాలి. కనుక ఆర్ఎస్ఎస్ 3 విషయాలు చెప్తున్నది. దేశం కోసం జీవించండి, ధర్మాన్ని ఆచరించండి, సమాజాన్ని సేవించండి.
కనుక మనందరం కూడా ఆర్ఎస్ఎస్ యొక్క శతాబ్ది సందర్భంగా ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చినా రాకున్నా, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనుకున్నా ఈ దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం మనం జీవించాలి. మనమందరం హిందువులము, మనందరం బంధువులము, మనందరిది ఒకే కులము, ఏ కులము గోకులము, ఒకే కొమ్మ ఆకులము, ధర్మగంగ బిందువులము, మనమందరం హిందువులము అనేటువంటి పద్ధతితో జీవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. ముగించే ముందు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మనమందరం ఎవరము? మనమందరం ఎవరము? మనమందరము ఎవరము? కేవలం పిల్లలు చెప్పండి, మనం ఎవరము? అమ్మ తల్లులు మాత్రమే చెప్పండి, ఎవరు మనం? పిల్లలు గట్టిగా చెప్పారు. మీకేదో అనుమానం ఉన్నట్టుంది, గట్టిగా చెప్పండి అమ్మా, ఎవరు మనం? గట్టిగా చెప్పండి. మీ పిల్లోడు స్కూల్కి పోకపోతే ఎంత గట్టిగా మాట్లాడతాం అంత గట్టిగా చెప్పండి. ఎవరం మనమందరము? మీరు చెప్పండి. అక్కడ కూర్చున్న మిగతా వాళ్ళందరూ ఎవరు మనందరము? అందరూ చెప్పండి, మనమెవరము? మనమెవరము? గట్టిగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఆఖరిసారిగా చెప్పండి. భారత్ మాతాకి. మనకు మంచి సందేశం ఇచ్చినటువంటి ఈనాటి ముఖ్య వక్త కాచం రమేష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ జై శ్రీరామ్ చెప్పాలి మరొకసారి. జై శ్రీరామ్. పక్క గ్రామాలకు వినబడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి సందేశాన్ని వినాల్సిందిగా కోరుచున్నాను. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టాం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రఘురామదూతం మనసా స్మరామి. వేదికను అలంకరించిన పెద్దలు, ముందున్నటువంటి దేశభక్తులు, అందరి హిందువులు, మీ హృదయాలలో దివ్యమానముగా వెలుగొంచున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి నమస్కరిస్తూ, ఇంతవరకు చక్కని భాషణం చేసినటువంటి రమేష్ గారు భారతదేశం కాడ నుంచి దేశంలో నడియాడిన దేవతలంతా ఈ దేశంలో పుట్టిరన్నారు. అంటే మీరంతా కూడా దేవతలని నేను కరెక్ట్గా చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టి ఇన్నాళ్ళు శ్రమ పడితే ఈ సమ్మేళనాలు జరిగి భగవద్గీత పుట్టినాక, భగవద్గీతలో 10 అధ్యాయాలు అయిపోయినాక, విభూతి యోగం పూర్తి అయిపోయినాక, ఆస్తులన్నీ అయిపోయినాక విశ్వరూపం రూపం అంటాడు అర్జునుడు. ఆయన విభూతి యోగంలో ఏమంటారంటే, అమ్మగారు చెప్పిన విభూతి యోగంలో ఒక శ్లోకం, స్త్రీల యొక్క లక్షణాలు ఎట్లుండాలని. అట్లా విభూతి యోగం అంటే ఆస్తి, ఆ సంపద. ఆ సంపద అర్జునుడి యొక్క, కృష్ణుని యొక్క సంపద ఏంటంటే స్థావరానాం హిమాలయాం నరానాంచ నరాధిపాం. కపిల మహాముని గంగా నదిని, ఇట్లా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా నేనే అని చెప్పిండు విభూతులు. చెప్పిన తర్వాత ఏ కాంసేన స్థితో జగత్, ఏమి చెప్పుదు అర్జున, ఒక్క అంశ చేత ఈ జగత్తు మొత్తం నిండి ఉన్నాను నేను అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే అర్జునుడు, స్వామి ఒకసారి సూర్యుడు అంటిరి, ఒకసారి చంద్రుడు అంటిరి, ఒకసారి హిమాలయ పర్వతం అంటిరి, ఒకసారి ఏనుగును అంటిరి, ఒకసారి సింహం అంటిరి, ఒకసారి రావి చెట్టునంటిరి, ఒకసారి నరులలో నరాధిపులనంటివి,
ఇట్లా రాక్షసులలో ప్రహ్లాదుడు వంటివి ఇంత మొత్తం 73 విభూతులు ఉంటాయి ఒక అధ్యాయంలో. ఆ 73 వంటివి నీవు ఇంతకు ఎట్లున్నావు స్వామి అని అర్జునుడు అడుగుతాడు. అడిగినప్పుడే ఆయన విశ్వరూపాన్ని చూపించవలసి వచ్చింది. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విశ్వరూపం. దేవతలంటే ఎవరో కాదయ్యా, మీరంతా దేవతలని నేను చెప్తున్నా భగవద్గీత ప్రకారంగా. ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం వృద్ధ్యే అర్జున తిష్టతి బ్రాహ్మయ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు అనేవాడు ప్రతి వారి హృదయంలో ఉండి ఒక యంత్రాన్ని డ్రైవర్ ఏ విధంగా నడుపుతాడో ఆ రకంగా అందరిని నడిపించేవాడు భగవంతుడు ఒక్కడే. అందుకనే ఈ దేశంలో ఒక్కడే భగవంతుడు. మనం అనుకుంటాము ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, ఒక్కడేట్ల స్వామి అని మీరు అనొచ్చు. మత్తః పరతరం అన్యాం కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణాయివా. మంగళసూత్రములో పూసల మధ్యన దారం ఏ విధంగా దాగిందో అదే రకంగా పరమాత్ముడు యావత్ దేశమంతా దాగి ఉన్నాడయ్యా. ఈ విశ్వాసం కలిగిన దేశము ఒక్కటే ఒకటి భారతదేశము. అందుకనే అజనాభమని, ఆర్యావర్తమని, హిందుస్థానమని, భరతవర్షమని, భరతఖండమని ఈ దేశానికి పేర్లు. ఇది కేవలం మట్టిగడ్డ కాదు, జగజ్జనని, మాతృభూమి, పితృభూమి, దేవతల భూమి, ఋషుల భూమి, యోగుల భూమి, భగవంతుని అవతారాలకు నిలయమైన భాగ్యసీమ ఈ భారతావని. ఇట్టి భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో ధన్యాత్ములం, పుణ్యాత్ములం. ఒకసారి ఈ హిందూ సమ్మేళనం పండుగలో చప్పట్లు కొట్టుకొని మనమే సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. పొరపాటున పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ పుట్టుంటే మనం ఏ రకంగా ఉందో సారి ఇప్పటిదాకా చెప్పిన ఉపన్యాసం. అందుకనే ఈ దేశంలో సమశీతోష్ణ స్థితి మరి దేశం యొక్క వర్ణన చేశాడు స్వామి. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తా. దేశం అంటే ఒక దేహం లాంటిది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, హఠక్ నుంచి కటక్ వరకు యావత్తు ఒక్క దేహము, ఒక శరీరము. కాశ్మీర్లో హిమాలయ పర్వతాలు సిరులు, అమ్మవారి కురులు, భారతమాత యొక్క కురులు, పాదాలు కన్యాకుమారి, హఠక్ కటకు చేతులు, ఈ కటి ప్రదేశం అంతా ఢిల్లీ నగరం. ఈ దేశంలో అంటే ఈ దేహంలో ఏ అవయవానికి బాధ కలిగినా దేహానికి మొత్తం కలుగుతుంది. అంటే ఈ యావత్ భారతదేశంలో ఏ హిందూకు కూడా బాధ కలిగినా అందరం బాధపడే మంచి సమానత్వం కలిగినటువంటిది, సహన గుణం కలిగినటువంటిది ధర్మం మన భారతీయ యొక్క ధర్మం. ఇది మతం కాదు, ఇది ఒక ధర్మం. ఒక ధర్మం పైన నిలబడ్డం మనం. ఈ ధర్మం అంతా యావత్ ప్రపంచం అంతా కూడా మన ధర్మానికి ఎదురు చూస్తున్నది. ఇంతకుముందు చెప్పిన దేవతలందరూ కొన్నిసార్లు పుట్టినరు, కొన్నిసార్లు ఒకరు ఒక దేవదూతలు మాత్రమే వచ్చారు, కానీ దేవుడు రాలే. మన మతం, మన హిందూ ధర్మం ఎప్పుడు పుట్టింది అని అంటే మనకు భగవద్గీత చెప్తుందయ్యా. ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పలేరు దీనికి. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే దాన్ని బట్టి మనం కొంత అర్థం చేసుకోవాలి. అర్జునుడు అడుగుతాడు ప్రశ్న శ్రీకృష్ణుణ్ణి. భగవద్గీత నేను ఇంతకుముందు ఎవరికి చెప్పినా నీకు ఇప్పుడు తర్వాత చెప్తున్నానండి. ఎవరికంటే ఇమము వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రావా మనురిక్ష్వా కవే బ్రవీత్. అంటే ఇంతకు ముందు భగవద్గీతను సూర్యునికి చెప్పిన సూర్యుడు మనువుకు తన కుమారుడైన మనువుకు చెప్పిండు, మనువు కుమారుడైన ఇక్ష్వాకునికి చెప్పిండు, ఇక్ష్వాకుని తర్వాత బ్రహ్మర్షులకు, తర్వాత రాజర్షులకు, చివరికి మరుగున పడిపోయింది. ఓ అర్జున ఇప్పుడు నీకు చెప్తుండా అని అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, స్వామి నువ్వు నేను ఒక సమకాలికులము, ఒక సంవత్సరం తేడా నీకుంది, నాకన్నా పెద్దవాడవు, నువ్వు సూర్యునికి ఎప్పుడు చెప్తివి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే
అదే నీకు నాకున్న తేడా. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపాం. ఓ అర్జున, నీకు నాకున్న తేడా అదేనోయి. మనం ఇద్దరం కూడా ఎన్నో జన్మలు ఎత్తినము, కానీ ఆ జన్మలు నీకు తెలియదు, నాకు తెలుసు. దేవునికి నరునికున్న తేడా అదే అని భగవద్గీత చెప్తాడయ్యా. ఇప్పుడు మన ధర్మం ఎప్పుడు పుట్టిందంటే ఎవరికి తెలియదంటే భగవద్గీతలకి ఈ మాట చెప్పిండు. సూర్యునికి హిందూ ధర్మం చెప్పిండు, అప్పుడు భగవద్గీత చెప్పిండు. సూర్యుని తర్వాత సూర్యుని నుంచి ఒక నిప్పు రవ్వ రాలి ఒక భూమి ఏర్పడ్డది. ఈ భూమిలో క్రమంగా జీవులు పుట్టి మానవుడిగా మనం వచ్చాం. అప్పుడు ఈ వంశంలో ఇట్లా జరిగింది. అంటే మన సనాతన ధర్మం ఎప్పటిది అంటే ఎవరికీ తెలియదని మనకు ఒక భగవద్గీత ఆధారంగా ఈ మాట చెప్పవలసి వచ్చింది. అంతేకాకుండా ఒక మాట అన్నాడు సారు, ఎవరనంటే మనమంతా రాముల్లాగా ఆదర్శంగా ఉండాలి, హనుమంతుల్లాగా సేవ చేయాలన్నారు. హనుమంతుడు ఏం చేసిండయ్యా సేవ అనేది నేను కొన్ని మాటలు వివరిస్తాను. హనుమంతునికి హనుమాన్ చాలీసా గొప్పదయ్యా. విద్యార్థులు వేసవి సెలవులు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా చదవాలి, ప్రతి ఒక్కరు భగవద్గీత చేతబట్టాలి, ప్రతి ఒక్కరు భగవద్గీతలో కొన్ని శ్లోకాలైనా ప్రతిరోజు 2-3 శ్లోకాలైనా చదువుకోవాలి. ఎందుకంటే మన ఇళ్ళల్లో అన్ని టీవీలు ఉంటాయి, బంగారం ఉంటుంది, అంతా ఉంటుంది. ఎంత ధర పెరిగినా కానీ పుస్తకన్నా ఉంటుంది బంగారం. కానీ ఒక 15 రూపాయలు 20 రూపాయలు పెడితే భగవద్గీత వస్తుందయ్యా. అంటే భగవద్గీత లేకపోతే హిందూ అనబడాడు, భగవద్గీత లేకపోతే హిందూ అనబడాడు. భగవద్గీతలో సర్వధర్మం ఉంది. రామాయణం కుటుంబ వ్యవస్థ, భారతం రాజ్యాంగ వ్యవస్థ, మరి భాగవతం భక్తి తత్వము. భగవద్గీత మహోన్నతమైనటువంటి వ్యక్తి కావడానికి గొప్ప గొప్ప వ్యక్తులంతా భగవద్గీత. ఇప్పుడు మన మోడీ గారు భగవద్గీతను ఆధారంగానే ఆయన అంత గొప్పగా ఎదగసాగిండు. అట్లా కాకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన భగవద్గీత ప్రజెంటేషన్గా ఇస్తున్నాడు. భగవద్గీత బాగా చదవాలి అందరూ కూడా. అయితే హనుమాన్ చాలీస కూడా చదవాలి. హనుమాన్ చాలీసలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంది హనుమంతుడి చాలీస అంటే, ఒకసారి కాశీనగరంలో ఇద్దరు జంట వివాహమైన తర్వాత 6 నెలల లోపల భర్త చనిపోయిండు. భార్య ఏడుస్తుంది, నేను కూడా ఆయనతో పాటు చనిపోతా, నన్ను కూడా కాష్టానం చేయండి అని అంటుంటుంది. ఎవరు చెప్పినా వినరు. ఆమె అంత ప్రేమ పాపం. అప్పుడు ఎంతోమంది చెప్తుంటారు అందరు సహజం చావు అనేది, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అని అన్నగాని తులసీదాస్ గారు అక్కడ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటారు. ఆయనను పోయి అడుగుపో అని అంటే ఆమె వచ్చి తులసీదాస్ కాళ్ళ మీద పడితే దీర్ఘ సుమంగళి భవ అని ఆయన దీవిస్తాడు. స్వామి, నన్ను దీర్ఘ సుమంగళి భవ అంటివి, నా భర్త చనిపోయిండు, శవం తీసుకొని వస్తున్నారు, నేను ఎట్లా సుమంగళి భవ అంటే నా మాట తప్పదమ్మా, ఆశీర్వాదం అట్లా వచ్చింది, ఆ రామానుగ్రహం అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్తాక అయితే మీ భర్తను తీసుకురాపో అంటే ఆ భర్తను తీసుకొస్తే ఆయన ఆశీర్వాదం వల్ల ఆయన లేస్తాడు, బ్రతికిన తర్వాత ఇదంతా అంతటా తెలిసిపోయింది. ఢిల్లీ చక్రవర్తి అక్బర్ ఉంటాడు అక్కడ. అక్బర్ దాకా పోతుంది ఈ వార్త. పోతే ఎవడా తులసీదాసు చనిపోయిన వాళ్ళను బతికిస్తున్నాడంటే ఇది ఎంత నిజమా చూద్దామని చెప్పి దర్బార్కు పిలిపించి కొంతమంది శవాలను తీసుకొచ్చి అలా పెడతాడు, బతికించుదు అంటే అప్పుడు తులసీదాస్ గారు అంటారు, అయ్యా నేను బతికించడానికి బ్రహ్మదేవుని గాను విష్ణుదేవుని గాను, మరి ఆయన ఎట్లా బతికించవు, ఏదో ఆ రాముని యొక్క ఆజ్ఞ అట్లా ఉన్నది, ఆ కొంతవరకు పనిచేసింది, నేను కాని ఇది అని అంటాడు. అంటే అక్బర్కు కోపం వచ్చి దూతలను పంపించి కొట్టండి నరకండి అని ఒక్క మాట చెప్పేస్తాడు. చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే, జయ హనుమానాజ్ఞన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర. ఈ శ్లోకాలను దోహాలు అంటారు. శ్లోకాలు కావి దోహలు. ఈ దోవ అవధి భాషలో ఉంటుంది. ఇది అవధి. దీన్ని వరుసగా ఆశువుగా చదివిండు ఎవరు తులసీదాస్ గారు.
మనం పద్యాలు రాస్తే గ్రామర్, నేను పద్యాలు రాసిన అనేకంగా, కానీ రాసి కొట్టేసి కుదరలేదని మళ్ళీ రాసి మళ్ళీ రాస్తాం. ఎవరు రాసినా గ్రామర్ చూస్తారు అట్లా. కానీ ఈయన గ్రామర్ చూడలే, ఆశుగా చెప్పేస్తే పరమాత్మునికి ఎవరు ఆంజనేయ స్వామి దిగి వచ్చిండు కిందికి, ఎంబడే వచ్చి ఆయన కావలసిన అప్పుడే కోతుల రూపంలో అన్ని మొత్తం కోతులై వచ్చి ఆ అక్బర్ దూతల యొక్క అందరిని కూడా తరిమేయడము, అక్బర్ వచ్చి పాదాల మీద పడ్డాడయా. అప్పుడు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంత గొప్ప సంస్కృతి ఆంజనేయ స్వామి ఎంబడే ప్రత్యక్షమయ్యి ఆ తులసీదాస్ గారిని అడిగారు, నాయనా నీకేం కావాలి అంటే, మనమైతే నాయన ఏం కావాలని పరమాత్ముడు వచ్చి ప్రత్యక్షమైంది అనుకో మీ ఇంటి ముందర, అయితే మీరేమంటారు, నాకు 4 లక్షల రూపాయలు కావాలి, మా బామర్ది ఉండడు, మా అల్లుడు ఉండడు, మా అత్తమ్మ ఉన్నది, గాళ్ళకి కావాలి, ఇళ్ళకి కావాలని మనం స్వార్థం కోరుకుంటాం. కానీ ఆయన అట్లా కోరలే. ఆయన ఏమన్నారంటే, నేను చెప్పినటువంటి హనుమాన్ చాలీసా ఏ ఇంట్లో చదివినా, ఏ గుళ్ళో చదివినా, ఏ పొలంలో చదివినా, ఎక్కడ చదివినా కానీ అక్కడ నీవు వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పాడు. అందుకని హనుమాన్ చాలీసాలో గొప్ప శక్తి ఉంది. ఎక్కడ చదివినా వాళ్ళకు భగవంతుని ఆంజనేయ స్వామి యొక్క కృప ఉంటుంది. అందుకని హనుమాన్ చాలీసాలు అందరు నేర్చండి అయ్యా. ఇక 2-3 మాటలతో ముగిస్తా. మిమ్మల్ని పరీక్షించడానికి నేను రాలేదు, ఎందుకంటే ఇంతవరకే చాలా సమయం అయింది, మళ్ళీ భోజన వ్యవస్థ కూడా ఉంది. హనుమంతుడు జలది పైన దాటుకుంటూ వెళ్తుంటాడు సముద్రయానంలో. పైనంగా పోతుంటే మైనాకుడు అనే ఒక పర్వతం వచ్చి ఆంజనేయ స్వామి నీవు నా పైన కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేదు సముద్రంలో అని చెప్పి మైనాకుడు వస్తాడు. ఇంకా ఆయన చరిత్ర నేను చెప్పను, గింతకే చాలు. అయితే ఆయన ఏమంటారంటే, రామ కాజ కరివేకో అతుర ప్రభు చరిత్ర సువివేకో రసియ రామ లఖన సీత మన బసియ. రామ లక్ష్మణ సీత అనుకుంటా ఆయన మనసులో పెట్టుకొని రామ కార్యానికై వెళ్తుండా, నేను నీ పాన విశ్రాంతి తీసుకోను అంటాడయ్యా ఆయన. అంటే మనం ఏం చేయాలి, ఇట్లాంటి రామదండు, ఇట్లాంటి హిందూ సమ్మేళనం అయ్యేటప్పుడు ఈ కార్యంలో ఎవరేం పని చెప్తారో నాకు అనే రకంగా తయారై ఉండి అందరూ కూడా ఈ కార్యంలో పాలు పంచుకోవాలి. ఆంజనేయుడు ఎట్లయితే ఆ రాముని కార్యానికి వెళ్తుండా నేను ఇక్కడ ఆగేటట్టు లేదని చెప్పి, ఎట్లయితే హైదరాబాద్ నుంచి స్వామి కారు విన ఎట్లా వచ్చిండో ఇక్కడికి, అట్లా మీరు కూడా ఈ కార్యంలో పాల్గొనాలి. ఇది సాత్విక గుణ నిదర్శనం అంటారు. అలాగనే కొంత దూరం పోయిన తర్వాత సురస అనే ఒక నాగకన్య ఎదురైతుంది ఆంజనేయ స్వామికి. ఆమె ఏం చేస్తుందంటే ఇట్లా నోరు తెరుస్తుంది, నేను మింగుతా నిన్ను అంటది. అయినా 35 అడుగుల వెడల్పు నోరు తెరిస్తే ఆంజనేయ స్వామి 40 అడుగులు పెరుగుతాడు. ఇంకా ఆమె 50 అడుగులు నోరు తెరిస్తే ఆయన 60 అడుగులు పెరుగుతాడు. ఇట్లా పెరిగి పెరిగి చివరికి సూక్ష్మ రూపధరిసి ఇది కావా, చిన్న రూపం అవుతాడు, లటక్కున లోపలికి పోతాడు, మళ్ళా బయటకు వస్తాడయ్యా. ఇది రాజస గుణం అంటారు. అంటే రాక్షసిగా ఆ సురస మింగడానికి ప్రయత్నిస్తే దేవకన్య మింగడానికి ప్రయత్నిస్తే ఆయన తప్పించుకొని బయటకు వచ్చిండు ఆంజనేయ స్వామి. ఇది రాజస గుణాన్ని తొలగించుకున్నాడు. ఇట్లా మనం రామకార్యానికై వెళ్తుండాలి. ఇన్ని ఆటంకాలు కలిగినా మనం ఈ హిందూ ధర్మంలో మనం పాటించడానికి ప్రయత్నించాలి. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత తామస గుణము కలిగినటువంటిదే ఆ ఛాయాగ్రహిణి అని సముద్రం లోపల ఉంటుంది. పైన ఉండే నీడ కనిపిస్తే ఆ ఛాయ చేత లోపలికి గుంజుకుంటుంది ఛాయాగ్రహిణి. ఆ రాక్షసి అది సింహిక దాని పేరు. ఆయన ఏం చేస్తా, ఆ సింహిక ఆంజనేయ స్వామిని గుంజుకుంటే ఆ సింహికను సంవరించి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. ఇట్లా ఎంత దూరం పోయినా కానీ, ఎక్కడెక్కడ పోయినా కానీ ఆయన రాముని కార్యానికి తప్ప ఇంకొక దక్క సేవ చేయలేదు. ఆ రాముని సేవ చేసిండు. ఆ రావణాసురుని ముందు కూడా ఆయన కుర్చేయకపోతే తోక చుట్టి పైకి ఎగిరి కూర్చొని ఓరి రావణ అన్నాడు. కానీ నీవెవడవు అంటే శ్రీరాముని యొక్క దాసుల దాసుని నేను అన్నాడు. కానీ నేను గొప్ప వీరుడినని చెప్పుకోలే.
అట్లా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తాడు. రాముని యొక్క సేవ చేసి ఆయన ఏం చెప్తాడంటే, ఓరి రావణ, నీవు సీతమ్మని తీసుకోవడం పెద్ద తప్పు చేసినావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, వదిలిపెడితే క్షమిస్తే మా రాముడు క్షమిస్తాడు నిన్ను, నీ రాజ్యం నువ్వు సుఖంగా ఏలుకో అంటాడు. అంటే అది వాడి వెనుక వాని కర్మ అట్లా అయింది. అయితే ఇక రామాయణ సుందరకాండ అయిపోయింది అనుకుందాం. అయిపోయిన తర్వాత సీతారామ లక్ష్మణులంతా వచ్చిండ్రు, పట్టాభిషేకం చేస్తున్నారు. ఆ పట్టాభిషేకం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే, ఆయన చుట్టూ సీతమ్మ కూర్చొని ఉంటుంది. ఆ సింహాసనం పైన కూర్చున్నప్పుడు సీతమ్మ పాపట్లో కుంకుమ పోసుకొని ఉంటుంది. ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి అడుగుతాడు, అమ్మ అందరూ ఈ నొసట బొట్టు పెట్టిండ్రు కానీ ఈ పాపట్ల కుంకుమ పోసుకోలేదు, ఇదేమి తల్లి నీవు ఇట్లా చేసుకున్నావు అని అంటే, ఆయన ఏం చేస్తాడంటే, అమ్మవారు ఏం ఉంటుందంటే, శ్రీరామునికి కుంకుమ అంటే ఇష్టం కాబట్టి నేను ఇట్లా పోసుకున్నా అని అంటాడు. అంటే ఈ భక్తి, స్వామి భక్తి ఎట్లా ఉండదు చూడ, ఆంజనేయ స్వామి భక్తి. ఆయన ఏమంటాడంటే, నీకన్నా ఎక్కువ నా పైన ప్రేమ ఉండాలి అని చెప్పి మొత్తం కుంకుమంతా నిండా పోసుకుంటాడు. పోసుకొని అది రాలిపోతుంటే తైలం పట్టిస్తాడు. అదే చెండూరం అని అంటారు కొందరు. అది రుసుకొని చుట్టుముట్టు తిరుగుతుంటాడు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటా చుట్టూ తిరుగుతుంటాడు. అప్పుడు రాముడు అంటాడు, ఏమి నాయన కోతి లక్షణమా, ఎందుకు ఇలా తయారైనవు, ఎందుకంటే స్వామి నీకు కుంకుమ అంటే ఇష్టం అంట కదా, అందుకనే నాకు సీతమ్మ చెప్పింది, నేను నీకు సీతమ్మ కన్న ప్రేమ నా పైన ఉండాలి. అట్లా మనకంతా కూడా దేవుని కన్నా ప్రేమ దేశం పైన ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఆ దేశభక్తి కోసం ఇంకొక నిదర్శనం, రామలక్ష్మణులు ఇద్దరు యుద్ధం చేసేటప్పుడు నేలపైన ఉన్నారు. ఆయన రాముడేమో రథం పైన ఉన్నాడు. రాముడిని ఒకవైపు, లక్ష్మణుని ఒకవైపు, ఆంజనేయ స్వామి భుజం పైన కూర్చోబెట్టుకొని యుద్ధం చేపిస్తాడు. అప్పుడు అంతా రక్తసిక్తం అవుతుంది. బాణాలన్నీ, రావణుని బాణాలన్నీ వానికి ఇంతకుముందు లంక అంటిపెట్టిన కోపం చేత వాడి బాణాలన్నీ ఆంజనేయ స్వామికే కూర్చుతాయి. ఈ బాణాల చేత రక్తసిక్తం అయితే అదే దేశభక్తి. ఆ తర్వాత ఆయన ఈ రకంగా ఉన్న తర్వాత పట్టాభిషేకం చేసేటప్పుడు ఒకసారి వశిష్ఠుల వారు పెద్ద మనిషి, ఈ కార్యక్రమానికి పెద్ద మనిషి, మీ పేరేం స్వామి? మల్లేష్ యాదవ్ గారు ఈ దానికి అధ్యక్షత వహించిండు. ఆయనకు తెలుసు ఎంత కష్టపడ్డాడు. వశిష్ఠుల వారు కూడా గట్లే చేసిండు. అంటే ఈ డీజేని మాట్లాడాలి, ఈ మైకులు మాట్లాడాలి, వీళ్ళని మాట్లాడాలి, అందరినీ ఇదంతా ప్రోగు చేయడం ఎంతో కష్టమవుతుంది. అంటే వశిష్ఠుల వారు కూడా ఆ పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ రకంగా అందరికీ బాధ్యతలు అప్పచెప్పిండు. చెప్తే లాస్ట్కు ఆంజనేయ స్వామి వచ్చిండయ్యా, చివరికి వచ్చిండు. అందరి పనులన్నీ తీసుకున్నారు, ఎవరి బాధ్యతలు తీసుకున్నారు, చురుకుగా పని చేస్తున్నారు. ఆంజనేయ స్వామి వచ్చి ఏం చేస్తారంటే, నాకొక పని చెప్పండి అని. అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా జరసేపు అయితే కార్యక్రమం ముగుస్తుంది, ఇంకా నీకు పని చెప్పేది ఏముండదు, ఏం పని లేదని చెప్పి వశిష్ఠుల వారు అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటారంటే, రామకార్యంలో నేను పని చేయకపోతే నా బ్రతికే వ్యర్థము. హిందూ దేశంలో హిందువులుగా పుట్టినందుకు, హిందూ సంఘటనలో మనం పాల్గొనకపోతే, ఆర్ఎస్ఎస్లో పాల్గొనకపోతే మన బ్రతికే వ్యర్థము. హిందువుగా జీవించకపోతే మన బ్రతికే వ్యర్థము. ఎవరన్నారు ఇది? ఆంజనేయ స్వామి అన్నట్టుగా మనం ఆ రకంగా ఉండాలి, దీక్ష తీసుకోవాలి. అయితే ఆంజనేయ స్వామి ఏం చేయాల పని అంటే, అమ్మగారు ఆవలిస్తున్నారు. అట్లనే రాముడు ఆవలిస్తాడు. ఒకసారి నిద్ర వచ్చినప్పుడు ఆవలిచ్చినప్పుడు ఏం చేయాలి? హా అని చిటికేయాలి, ఆ అని చిటికేయాలి. ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామికి ఏం చెప్తాడు పని వశిష్ఠుడు అంటే, నువ్వు ఆలస్యంగా వచ్చిన అన్ని పనులు అయిపోయినవి, రాముడు ఎప్పుడన్నా ఆవలిస్తే ఆవలించినప్పుడు నువ్వు చిటికేయాలి అని అంటాడు. అంటే ఇక ఆంజనేయ స్వామి ఏమనుకుంటా, సరే సరే నాకు పని చెప్పినావు కదా అని ఆ పని ప్రకారంగా పోయి ఒక పక్కన ఒక గుట్ట మీద కూర్చొని ఇక చిటికే చేస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఇక రాముని తాన కూర్చొని రాముని దిక్కు చూసుకుంటా ఆయన ఎప్పుడు ఆవలిస్తాడు అప్పుడు నేను చిటికేయాలంటే ఇదంతా కుదరని పని. నేను ఎప్పుడు చిటికేస్తుంటే ఆయననే
ఆయన ఎప్పుడన్నా ఆవలించని అని చెప్పి ఎప్పుడు సిటికేసుకుంటూ గుట్ట మీద కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మంచిగా సిటికలు వేసుకుంటూ కూర్చుంటే ఈ రామునికో గుణం ఉంటుంది ఏంటంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పాత సర్వశః. ఏ భక్తుడైతే భగవంతుణ్ణి ధ్యానం చేస్తుంటారో ఆ భక్తుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన కోరికలేందో తీర్చాలి అనేది భగవంతుని యొక్క ధర్మం. భగవంతుడు సోమరిపోతు కాదు, అందరి దిక్కు చూస్తుంటాడు. సర్వతా పానిపాదంతా సర్వతా శిశిరోముఖం సర్వతా శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతే. అంతటా ఆవరించున్నాడు, అంతటా చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హిందూ సమ్మేళనాలు ఎన్ని ఊర్లలో జరుగుతున్నాయో దేశంలో అంతటా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈడనే ఒక్కతన కాదు. అట్లా ఆయన అంతటా చూస్తూ వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కాపాడుతాడు భక్తులై. అట్లనే ఈ ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు? సిటికలు వేస్తున్నాడు. ఆయన సిటికలు ఎందుకు వేస్తున్నాడు? ఈయన ఆవలించాలి. అందుకని ఈయన అట్లే ఆవలిస్తాడయ్యా. ఇక నోరు మూయడు. ఎందుకు? ఆ సిటిక బంద్ అయితే లేదు. ఆ సిటిక బంద్ అయితే లేదు, ఈయన నోరు మూస్తలేడు. అట్లే నోరు తెరిచిండు. అప్పుడు అందరూ ఊళ్ళో మంది డాక్టర్లు అంత వచ్చి చూసిండ్రు. ఏమైంది స్వామికి? నోరు తెరిచిండు కానీ నోరు మూస్తలేడు. ఎట్లయిందనంటే మనసు రోగానికి మందు లేదు. ఆయన మనసులో ఆంజనేయ స్వామి రక్షించాలి, ఏదో ఆయన ఆపదలో ఉన్నాడని. కానీ అప్పుడు ఏం చేస్తారంటే వశిష్ఠుల దగ్గరికి వస్తారు. ఎవరు చూసినా ఏం కాలేదు. డాక్టర్లు చూస్తే వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి ఏమి స్వామి ఎందుకు నోరు మూస్తలేడు అంటే ఆ వశిష్ఠుల వారు అంటారు, అయ్యో ఆంజనేయ స్వామి ఎక్కడో పిలుచుకరాపోండి అంటే అప్పుడు ఆయన దగ్గరికి పోతే ఆయన శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటున్నాడు. అందుకనే ఈయన ఆవలించి ఉన్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి పోయి స్వామి నీకోసము నోరు తెరిచిండు, ఎంతకాలం ఉంచాలి, నీవు ఎప్పుడు బంద్ చేస్తావు ఈ నామము అని చెప్తే ఆయన బంద్ చేసి స్వామి నేను తప్పు చేసిన అని చెప్పి క్షమాపణ కోరుతాడు. ఈ రకంగా ఎందుకంటే రాముని కార్యానికై ఆంజనేయ స్వామి ఎంబడుండి మనకు ఆ రకంగా సహకారం చేసిండు. అట్లే మనం కూడా ఆర్ఎస్ఎస్ అనే ఒక గొప్ప విశ్వరూపానికి, ఆర్ఎస్ఎస్ అనే ఒక దైవ భక్తులకు మనం ఎక్కువగా వాళ్ళు చెప్పిన సూచనలను అనుసరించాలి. వాళ్ళు విశ్వరూపమై ఈరోజు చెప్పుకుంటున్నారు. నేను ఒక రాజు అడిగిన ఒక స్వామిని, ఆర్ఎస్ఎస్ వక్త వచ్చిన ఒక వక్తను అడిగిన, ఇప్పటికి నాకు 11 ఊళ్ళు అయినాయి చెప్పబట్టి. అయితే ఒక వక్తను అడిగిన, స్వామి 100 సంవత్సరాల నుండి మేము ఏం చేసినామో కానీ ఇప్పుడు చెప్తున్నారు, ఒక్కసారైనా చెప్పకపోతే అని నేను అడిగితే ఆయన ఏమంటారంటే, ఏం చెప్పుదు స్వామి, అమ్మకు సేవ చేసి చెప్పుకుందునా, నా మాతృభూమికి సేవ చేసి చెప్పుకుంటున్నా అన్నాడు. అంటే అంత గొప్పతనం చూడండి అయ్యా. సంఘం అంటే ఎంత గొప్పదో చూడండి అయ్యా. అంటే మాతృభూమికి సేవ చేసి నేను చెప్పుకోను అని చెప్పినటువంటి గొప్ప హృదయం ఆ ఆర్ఎస్ఎస్ సంఘం. అట్లాంటి ఆర్ఎస్ఎస్ సంఘం యొక్క విశ్వ సమ్మేళనం లోపల మనమంతా భాగస్థులమైనాం. ఈ భాగంలో మనం పాలు పంచుకోవాలి. ఇప్పుడు అమ్మవారు చెప్పిన మాటల్లో 2 మాటలు చెప్పి ముగిస్తా. ఇక కుటుంబ వ్యవస్థ ఎట్లుండాలనేది ఇద్దరు చెప్పినప్పటికీ ఇక దైవ కుటుంబం యొక్క పరిచయం చేసి నేను ముగిస్తా. శివపరమాత్మ యొక్క కుటుంబం ఎట్లా ఉంటుంది మీకు తెలుసు, అంతా నేను జ్ఞాపకం చేస్తున్నా అంతే. శివుని యొక్క మెడ లోపల సర్పములుంటాయి. శివుని యొక్క వాహనము నంది. శివుని యొక్క చేతిలో అగ్ని ఉంటుంది. శివుని పక్కన పార్వతీదేవి ఉంటుంది. శివుని పైన గంగమ్మ ఉంటుంది. శివుని కొడుకు వినాయకుడు, ఆయన ఏనుగు తొండం ఉంటుంది ఆయన ముఖానికి. అట్లాగనే ఆయన వాహనము మూషికము. ఇంకో కొడుకు కుమారస్వామి, ఆయనకు నెమలి వాహనం. ఇవి ఇట్లా ఉండగా కుమారస్వామి సైన్యాధ్యక్షుడు, గణాధిపతి ఏమో పూజలకు గణాధిపతి, పార్వతీదేవి అమ్మవారి యొక్క కైలాసంలో ఉంటుంది. మరి శివయ్య ఎక్కడ ఉంటాడంటే శ్మశానంలో ఉంటాడు. సమోహం సర్వభూతేషు నమే దేశస్థిన ప్రియ. ఎవరికి భేదం లేదయ్యా. ఇంతకుముందు చెప్పినాం, కడప దాటితే కులం, కడప లోపల కులం, కడప దాటితే హిందూలం అనే మాట అందరికి ఉండాలి.
అట్లాగా అందరూ సమానం ఉండే స్థలం ఏది అంటే శ్మశానమే. కోటీశ్వరుడు కానీ శ్మశానానికి వస్తాడు, బికారి కానీ శ్మశానానికి వస్తాడు, ఎవరు చచ్చినా శ్మశానానికి వచ్చేదే. అదే సమాన స్థలం, అక్కడే శివుడు ఉంటాడు. అట్లా ఇటువంటి కుటుంబం అంతా వీళ్ళ పనులు గిట్లా ఉన్నాయి, వీళ్ళ వాహనాలు ఇవంతా కలిసి ఒక్క చోట నివసిస్తున్నారంటే ఎంత ఐకమత్యం ఉందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నెమలికి సర్పానికి పడదు వైరం, అట్లాగనే ఎలుకకు మరి సర్పానికి వైరం, అలాగనే వీటికి అన్నిటి కూడా సింహం, అమ్మవారి వాహనం సింహం, ఆ సింహానికి ఈ ఎద్దుకు పడదు. ఇంత వైరంలో ఉన్న కానీ వాళ్ళ వృత్తులు వేరే వేరే ఉన్నా కానీ అందరూ సమైక్యంగా ఉండి చివరికి పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా ఉండి మనకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప ఆధ్యాత్మిక కుటుంబము ఆది పురుషుల యొక్క కుటుంబము, ఆది దంపతుల యొక్క కుటుంబం. ఆ దంపతుల యొక్క కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆంజనేయుని యొక్క సేవ ఏ విధంగా ఉందో ఆ రకంగా మనం రామకార్యంలో పాల్గొంటూ, దేశ కార్యంలో పాల్గొంటూ, అలాగనే దేవాలయానికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పూజ చేయాలని ఇంతకుముందు చెప్పిన విషయాలే. దేవాలయం అనే మాట ఏంటంటే, దేవాలయం అంటే ఒక విద్యాలయం. అక్కడ పిల్లలకు సరస్వతి అని నాలుక పైన రాసి, ఓం నమో సరస్వతి అని నాలుక పైన రాసి పూజ చేసి ఆ పలక పట్టిస్తే వాడు విద్య బాగా వస్తుంది. అక్కడ విద్యలు నేర్పడం, పాఠశాలలో జీవితం నడపడానికి, ఉద్యోగాలు కావడానికి జ్ఞానం అక్కడ అందిస్తే, పాఠశాల కాకుండా ఇక్కడ దేవాలయంలో ఆధ్యాత్మిక విద్యను అందిస్తుంది. ఒక జన్మకు సరిపోయే విద్య పాఠశాల అందిస్తే జన్మల పాపాలన్నీ నాశనం చేసి జన్మ రాహిత్యం చేయడం కోసము ఆధ్యాత్మిక విద్యను అందించేది మరి దేవాలయం. దేవాలయంలో ఏమేమి ఉండాలి? ఒక గ్రంథాలయం ఉండాలి. ఆ గ్రంథాలయంలో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, మరి పురాణాలు, ఉపపురాణాలు, అన్నీ బ్రహ్మసూత్రాలు, ఇటువంటివన్నీ కూడా దేవాలయంలో ఉండాలి. అంతేకాకుండా దేవాలయానికి మనం ఒంటరిగా రోజు పోవాలి, కుటుంబ సహితంగా వారానికి ఒక్క రోజన్నా దేవాలయానికి పోవాలి. ఎవరైనా అనాథలు వస్తే దేవాలయంలో అన్నం దొరకాలి, అన్న సత్రము దేవాలయం. ఎవరైనా పడుకోవడానికి వస్తే శరణార్థుల యొక్క ఆ నిలయం ఆ దేవాలయం. అలాగనే దేవాలయం ఒక వైద్యాలయం. ఎందుకంటే అక్కడ ఒక తులసి మొక్కలు ఉంటాయి, రావి చెట్టు ఉంటుంది, అలాగనే మర్రి మొక్క ఉంటుంది, మామిడి మొక్క ఉంటుంది, ఔషధం కలిగినటువంటి మొక్కలన్నీ ఉంటాయి. మరి అట్లాగనే అయ్యగారు తీర్థంలో కూడా ఔషధాల చేత తీర్థం చేస్తాడు. ఆ తీర్థం తీసుకుంటే కూడా మనకు రోగాలని పోతాయి. అందుకనే ఒక వైద్యాలయం అంటాం దాన్ని. అలాగనే ఒక న్యాయక్షేత్రం, న్యాయస్థానం దేవాలయం అంటే. పూర్వకాలంలో ఇద్దరు కొట్లాడుకొని వచ్చిరంటే గ్రామాధికారి ఏం చేశారంటే, దేవాలయానికి రండ్రా, నీది తప్ప ఎవరిది ఏదో చెప్పి దేవుని తడిబట్టలతోటి దేవుని స్పర్శ చేయండిరా, మీది నిజమా, నా మాట నిజమని చెప్పి స్పర్శ చేయండి అంటే వాళ్ళు ఆ దేవునికి భయపడి సత్యాన్ని పలికేది. అక్కడనే తీర్మానం అయ్యేది. కొట్లాటలు లేకుండా చేసే స్థలము న్యాయ కేంద్రము, న్యాయస్థానము అని చెప్పి దేవాలయానికి పేరుంది. అట్లాగనే పారాయణాలు చేసేటందుకు ఒక మంచి ఆలయం, పారాయణాలు చేసేందుకు. అట్లాగనే వ్యాయామశాల, యువకులు వివేకానందుడు చెప్పినటువంటి యువకులు కావాలంటే వ్యాయామం చేయాలి. ఆ వ్యాయామశాలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా దేవాలయంలో సమకూర్చాలి. అట్లాగనే సూర్య నమస్కారాలు చేయడం కానీ, అట్లాగనే ఇంకొకటి ఇది ఒకటి ఉంటుంది సార్, అది యాదికి వస్తలేదు. అయితే దేవాలయంలో ఇవన్నీ శాఖలు జరగడం కానీ ఇవన్నీ కూడా జరగాలి కదా, దేవాలయంలో ఉండాలి. ఈ దేవాలయం ఒక గొప్ప జ్ఞాన కేంద్రము, దేవాలయం యొక్క గ్రంథాలయము, దేవాలయం యొక్క వైద్యాలయము, దేవాలయం యొక్క న్యాయస్థానాలు. ఈ దేవాలయము ప్రతి ఒక్కరికి పండుగ జరిగిన, ఏ పండుగలు జరిగినా కానీ దేవాలయంలో మనం వాటి యొక్క విశిష్టతల గురించి తెలుసుకోవాలి. పండుగ అంటే కేవలం ఏదో నేతి వంటలు చేసుకొని తినడం కాదు.
పండుగ యొక్క పరమార్థం ఏంది? రాఖీ పౌర్ణమి ఉంటే రాఖీలు కట్టుకున్నామంటే నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనం అందరము దేశానికి రక్ష అంటే దేశం ఒకసారి గుర్తుకొస్తుంది, దేశభక్తి ఒకసారి గుర్తుకొస్తుంది. అలాగనే విజయదశమిని పండుగ చేసుకున్నామంటే విజయదశమి ఎప్పుడు గుర్తుకొస్తుంది అంటే అయ్యో దుర్గామాత యొక్క ఈ రాక్షసులనంతా సంహరించింది దుర్గామాత అని చెప్పి అది గుర్తుకొస్తే మన లోపల దుర్మార్గాలన్నీ తొలగించుకొని మనం పవిత్రం కావాలి, 9 రోజులు పూజ చేయాలని. అలాగనే మనం ఈ రకంగా ప్రతి ఒక్క పండుగను కూడా జరిపేటప్పుడు దేవాలయంలో వాటి యొక్క విశిష్టతలు తెలుసుకొని పంచాంగ గ్రాచారాలు ఇటువన్నీ కూడా దేవాలయంలో జరిగేటట్టు చేసి పురోహితులు మనకు కావాల్సినటువంటి సంస్కారాన్ని, మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. అందుకనే అక్కడ వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ ఈ సహజీవనం గడపాలి, అందరూ కూడా ఆదర్శ మహిళలుగా ఉండాలి. ఇక కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా అమ్మవారే గొప్ప, అమ్మ లేనిది ఏది లేదు అని ఇంతకుముందే చెప్పారు. అందుకనే అమ్మవారు టీవీలను పక్కకెట్టి ఆ టీవీలు చూసుకుంటా ఇంట్లో రొట్టె మాడిపోయినా కానీ టీవీ దిక్కు చూసుకుంటా ఎగబడితే భర్త వచ్చి చెప్పులు ఇడిచి నీళ్ళు ఇయ్యి అంటే చుట్టం వచ్చిండుదా ఇంట్లోకి రా అని అంటే కూడా వస్తే నన్నేం చేయమంటున్నావు అని చెప్పి టీవీ దిక్కు సీరియల్ దిక్కు చూసుకుంటూ ఉంటే ఎట్లనమ్మా మనం పిల్లలేంది, మన బాధ్యత ఏంది? అది సార్ చెప్పింది. ఇప్పుడు ప్రపంచానికి మొత్తం ఎక్కడ లేనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ, చక్కని వ్యవస్థ. మన చిన్న కుటుంబం అయినా సరే ఏరుపడ్డా సరే, ఏరుపడితే మంచిదేనేమో కానీ ఏరుపడ్డ కానీ అందరూ ఆస్తి సంపాదించుకోవాలి కానీ ఐకమత్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండి ఈ కుటుంబ జీవనాన్ని పటిష్టం చేసుకోవాలి. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు మరి మీ అందరూ ఓపికతో విన్నటువంటి మీకందరికీ నమస్కరిస్తూ హరి ఓం. శాంతి మంత్రం ఉంటుంది. శాంతి మంత్రం కంటే ముందు కమిటీ వాళ్ళను, సహకరించిన వాళ్ళను సభకు పరిచయం చేయడం జరుగుతుంది. వంగూరి యాదయ్య యాదవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి చిన్న సన్మానం స్వామీజీ చేతుల మీదుగా సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. శక్కరి రమేష్ గౌడ్ గారు వీరన్నపల్లి, నవీన్ గారు రైస్ మిల్లు, అశోక్ రైస్ మిల్లు వారు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. సుప్ప ప్రకాష్ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఉల్లి శరణప్ప గారు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎస్ఆర్ రమేష్ గారు, అదే రకంగా సుభాష్ రెడ్డి గారు, బడిగల వెంకటేష్ గారు, పెద్దగొల్ల యాదయ్య గారు, గువ్వల శ్రీశైలం గారు, చిన్న శంకర్ నాయక్ గారు, వారితో పాటు వాళ్ళ గ్రామం నుంచి కూడా కొంత సహకారం చేయడం జరిగింది. అదే రకంగా మల్లేష్ యాదవ్ గారు ప్రెసిడెంట్, సమితి యొక్క ప్రెసిడెంటు. అదే రకంగా తమ్మల్లి లక్ష్మీనారాయణ గారు, పోత్రపల్లి రమేష్ గారు, ప్రదీప్ గౌడ్ గారు, శ్రీరామ్ రంగయ్య గారు, సిరిచందన సూరారం గారు, దుబ్బ భరత్ కుమార్ గారు, కుంటొల్ల యాదగిరి గారు, బురుగుల గజ్జి లక్ష్మీనారాయణ గౌడ్ గారు, పాత్లావత్ గోపాల్ నాయక్ సూరారం గారు, భాస్కర్ రావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, చెప్పు సహకరించిన ప్రతి ఒక్కరికి. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉత్సవ సమితికి కూడా నిర్విరామంగా పనిచేయడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. పత్రికా విలేకరులకు, పోలీస్ శాఖ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.
ఉడిత్యాల గ్రామస్తులకు, మామిడిగుట్ట తాండ గ్రామస్తులకు, ఇదమ్మగడ్డ తాండ గ్రామస్తులకు, వీరన్నపల్లి గ్రామస్తులకు, వీరన్నపల్లి తాండ గ్రామస్తులకు, మాచారం తాండ గ్రామస్తులకు, బండపల్లి గ్రామస్తులకు, సూరారం శంకరాయపల్లి తాండ గ్రామస్తులకు, కుంటనంపు తాండ గ్రామస్తులకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశము శాంతి మంత్రంతో ముగిస్తాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖవాన్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. పిల్లల్ని ఎట్లా?